బల్గం మూవీ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి మూవీతో స్టార్ట్ చేద్దాం. బల్గం మూవీలో ఎలా ఎంట్రీ అయింది మీది? ఎలా ఎంట్రీ అంటే సో ఇక్కడ బల్గంలో ఎందుకు నాది ఎక్కువ రికగ్నేషన్ ఎందుకు వచ్చిందంటే మెయిన్ లీడ్ నే నేను బెదిరిస్తూ ఉంటాను. ఎంగేజ్మెంట్ తెల్లారి పైసలు నా చేతులు ఉండాలి, లేకుంటే తెలుసుగాన సంగతి నువ్వు అయ్యా బజార్లు ఉంటారు. సో బల్గంలో అంటే అందరూ ఎలా ఉండేవాళ్ళు? లైక్ వేణు గారు కానివ్వండి. వేణు గారు చాలా క్లియర్ గా ఉండే వాట్ ఎవర్ ఈస్ డూయింగ్. ఏమైనా నర్సి కొలతలు కత్తరంటే రాకపోతుంది. చిన్న పని ఉండే తాత, ఇంట్లో పనా బయట పనా? అది ఒక్కటే తక్కువైంది నాకు. సో ఫస్ట్ షాట్ అప్పుడు ఏమనిపించింది? కెమెరా ముందుకు రాగానే నిజంగా నేను సినిమా చేస్తున్నాను అన్న ఫీల్? అదే ఏం లేదు, జనరల్ ఎన్ని సినిమాలు చేయడానికి ఒక చిన్న సినిమా వెళ్ళామా చేసామా, మన వరకు ప్రాపర్ గా చేసామా లేదా అని ఇంపార్టెంట్. రేపు పొద్దున లక్కీగా మా టైం బాగుంది, హిట్ అయింది, నేను సరిగా చేయలేదు అనుకో ఖచ్చితంగా అంటారు, అరే ఈ వీడియో రా మొత్తం సినిమా పాడు చేశాడు, వీడు యాక్టింగ్ సరిగా చేయట్లేదు అని ఖచ్చితంగా అంటారు. అంటే ఉన్న కొన్ని సీన్స్ అయినా కూడా బాగా ఎలివేట్ బాగా ఇంపాక్ట్ అయింది. అవునవును, సో బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది. చాలా బాగా అండి. ఆఫ్టర్ బల్గం మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బల్గం తర్వాత పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ అరే ఫైనాన్స్ కలెక్ట్ చేస్తే నీలా కలెక్ట్ చేయాలి భయ్యా. సో ఇప్పుడు ఏంటంటే ఈ హీరోతో చెయ్యాలి అని ఎవరైనా ఉన్నారా? ప్రభాస్ గారితో చేయాలి నేను ఒక మంచి. మనీ గివ్స్ యూ రెస్పెక్ట్, మనీ గివ్స్ యూ ఎవ్రీథింగ్. లిటరల్ గా చెప్తున్నా, దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. సో అంటే జిమ్ కి సంబంధించి ఏమైనా టిప్స్ చెప్తారా బాయ్స్ కి కానివ్వండి గర్ల్స్ కి? టిప్స్ అంటే సరే, లవ్ పైన మీ అభిప్రాయం? ఇదైతే స్కిప్ చేయరాదు. లాస్ ఆఫ్ వాల్యుబుల్ టైం. ఓకే అండి, సో మీకు ఎవరైనా క్రష్ ఉన్నారా హీరోయిన్స్ లో? క్రష్ ఐ లైక్ శ్రీలీల గారు. అండ్ కాంప్లిమెంట్స్ అంటే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవరెవరితో వచ్చాయి? మట్కా చేసేటప్పుడు డైరెక్టర్ గారు కూడా అన్నారు, అరే ఏముందా నీ స్క్రీన్ ప్రెజెన్స్ సంజయ్, ఐఎమ్ సారీ. అందరికీ నమస్కారం, నేను మీ జినిత, వెల్కమ్ టు శశి టీవీ. సో మనలో చాలా మంది అయితే ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటారు. ఆర్టిస్ట్ అవ్వాలని ఒక గోల్తో వచ్చి చాలా మంది ఇప్పటికీ కూడా కృష్ణానగర్లో ఎంతో బాధపడుతున్నారు. ఒక చిన్న అవకాశం వస్తే చాలు అనుకుంటున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఒక బల్గం అనే మూవీతో చిన్న క్యారెక్టర్తోనే చాలా పేరు సంపాదించుకొని ఇప్పటికీ ఒక 50కి పైగా సినిమాలు చేశారు మన సంజయ్ గారు. ప్రస్తుతం అయితే సంజయ్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. సో ఫైనలీ వచ్చారు మా స్టూడియోకి. ఎన్ని డేస్ అయింది అడిగి? 1.5 year. 1.5 year నుంచి ఇంటర్వ్యూ ఇప్పుడు ఇస్తున్నారు. లేదు ఫైనలీ ఇచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇంకా బ్రేక్ కోసం ఐ డిడ్ నాట్ డూ ఇంటర్వ్యూస్ ఫర్ ఎ వైల్. నౌ ఐ యామ్ బ్యాక్ అగైన్. ఎందుకు అసలు బ్రేక్ తీసుకున్నారు? ఇంటర్వ్యూస్ అంటే మంచి ఇప్పుడు ఫేమే వస్తుంది కదా ఇంటర్వ్యూస్. కరెక్ట్, అంటే ఫేమ్ వస్తుంది కానీ బట్ ఐఎమ్ టైర్డ్ ఆఫ్ సేయింగ్ ది సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. సో ఏదైనా ఎగ్జైటింగ్ గా చేసి చెప్తే అది చూసే వాళ్ళకి కూడా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. సో ఐ యామ్ బ్యాక్ విత్ సమ్ ఎగ్జైట్మెంట్ న్యూస్. సో బల్గం మూవీ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి మూవీతో స్టార్ట్ చేద్దాం. అసలు బల్గం మూవీలో ఎలా ఎంట్రీ అయింది మీది? ఎలా ఎంట్రీ అంటే ఆల్రెడీ నేను ఇండస్ట్రీలో ఉన్నాను, చేస్తున్నాను. బల్గం ఫస్ట్ కాదండి, ఓకే, బల్గం ముందు 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. బట్ ఎక్కడ అంత స్కోప్? కరెక్ట్, సి దట్ ఈస్ వాట్. అంటే ఆ బ్రేక్ ఇంపార్టెంట్. బ్రేక్ అంటే ఏంటంటే ఒక సినిమాలో ఒక రోల్ చేసిన తర్వాత ఆ సినిమా హిట్ అవ్వాలి. సినిమా హిట్ అయిన తర్వాత ఆ రోల్ బాగుండాలి, ఆ రోల్ ట్రిగ్గర్ అవ్వాలి చూసిన ఆడియన్స్ కి. సో ఇక్కడ బల్గంలో ఎందుకు నాది ఎక్కువ రికగ్నేషన్ ఎందుకు వచ్చిందంటే మెయిన్ లీడ్ నే నేను బెదిరిస్తూ ఉంటాను. సో జనరల్ గా ఒక ఆడియన్స్ సినిమా చూస్తుంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తూ ఉంటారు. సో నేను హీరోని బెదిరిస్తుంటే వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఐ గాట్ దట్ గుడ్ రికగ్నేషన్ ఫ్రమ్ బల్గం. సో బల్గంలో అంటే అందరూ ఎలా ఉండేవాళ్ళు? లైక్ వేణు గారు కానివ్వండి. వేణు గారు చాలా క్లియర్ గా ఉండే వాట్ ఎవర్ ఈస్ డూయింగ్, చాలా క్లారిటీ. బికాస్ 5 years ప్రాజెక్ట్ అండి, ఒక్క రోజులో కాదు అది. ఆయన్నే హీరోగా చేద్దామని అనుకున్నారు, దెన్ అలా చేంజ్ అవుతూ దెన్ దిల్ రాజు గారు కాంపౌండ్ వర్క్ రావడము, హీ సజెస్టెడ్ నో ఇంకెవరైనా ఉంటే బాగుంటది, స్టోరీ చాలా బాగుంది, ఇంకో పేరోలు చేసి నువ్వు డైరెక్షన్ చేస్తే బాగుంటది అని. సో హీ వాజ్ వెరీ క్లియర్ ఆన్ ది సెట్, ఏం చేస్తున్నాను, ఎలా చేయాలి ప్రతి క్యారెక్టర్. బికాస్ ఈజ్ అన్ ఆర్టిస్ట్, ఎలా చేయాలి అన్ని చేసి చూపించేవాళ్ళు. సో దట్ ఈస్ ది రీజన్. అండ్ ఐ గాట్ సెటిల్డ్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ ఫ్రమ్ బల్గం.
ఇలా కాదు, ఇలా చేస్తే చాలు, జస్ట్ డోంట్ గివ్ దట్ మచ్ ఓవర్ ఎక్స్ప్రెషన్స్, జస్ట్ సే డైలాగ్, కోల్డ్ వార్నింగ్ ఇవ్వాలి, దిస్ ఇస్ హౌ యూ బిహేవ్ ఆన్ సెట్స్ అండ్ ఆల్. సో అది నాకు గుంటూరు కారంకి చాలా యూజ్ అయింది. సో అది రాగానే గుంటూరు కారం టైంలో ఆ డైలాగ్ అది మహేష్ బాబుతో చేసిన తర్వాత ఐ మెసేజ్ వేణుగారికి, ఐఎమ్ సో హ్యాపీ భయ్యా, నీ వల్లనే ఐ డిడ్ వెరీ గుడ్ జాబ్ టుడే, సింగిల్ టేక్ లో అయిపోయింది, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నేను మెసేజ్ చేయడం జరిగింది. అంటే కాస్టింగ్ త్రూ వెళ్ళారా బలగం మూవీకి? నో వేణు గారు, ఐ నో హిమ్ ఫ్రమ్ వర్క్. అంటే నేను ఐ యూస్ టు జిమ్. So this helped me a lot in so many movies. My career started with this gym. So gym lo we used to work out. వేణు గారు అండ్ ఆల్, నేను ఒక పిక్చర్ కూడా మీకు పంపిస్తా చూడండి, అందులో నేను అందరం కలిసి ఫోటో ఉంటుంది. సో అక్కడ వి యూస్ టు వర్క్అవుట్. ఆ వర్క్అవుట్ చేసే టైంలో కూడా యూస్ టు సరే నేను చేస్తా, ఐ వాంట్ టు డైరెక్ట్ ఏ మూవీ, ఖచ్చితంగా ఓకే అయ్యేటట్టుంది. మళ్ళీ కలిసాను అనమాట, కలిస్తే ఒక ఓకే అయ్యేటట్టుంది, నీకు చెప్తా ఒక రోల్ నీకు బాగా సెట్ అవుతుంది అని చెప్పారు. సో అందరూ ఆడిషన్ తీసుకున్నారు, నా ఆడిషన్ తీసుకోలేదు, లక్కీగా అలా ఎంట్రీ వచ్చేసింది. సో ఫస్ట్ షాట్ అప్పుడు ఏమనిపించింది కెమెరా ముందుకు రాగానే, నిజంగా నేను సినిమా చేస్తున్నాను అన్న ఫీల్? అదే ఏం లేదు, జనరల్ ఎన్ని సినిమాలు చేయడానికి ఒక చిన్న సినిమా చేస్తున్నాము, కొత్త డైరెక్టర్ కానీ ప్రొడక్షన్ పెద్దది, చిన్న సినిమా కాస్త పెద్ద సినిమా తెలియదు కదా. హూ నోస్ ఏంటంటే వెళ్ళామా చేసామా, మన వర్క్ ప్రాపర్ గా చేసామా లేదా అని ఇంపార్టెంట్. రేపు పొద్దున లక్కీగా మా టైం బాగుంది, హిట్ అయింది, నేను సరిగా చేయలేదు అనుకో, ఖచ్చితంగా అంటారు, అరే ఈ వీడియో రా మొత్తం సినిమా పాడు చేశాడు, వీడు యాక్టింగ్ సరిగా చేయట్లేదు అని ఖచ్చితంగా అంటారు. సో మా వరకు యాజ్ అన్ ఆర్టిస్ట్ వెళ్ళామా, ప్రాపర్ గా చేసామా, వచ్చామా అనేదే. సో మేము ఏదో హిట్ అయిపోతుంది ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే జీరో, నథింగ్. ఒక చిన్న డైరెక్టర్, కొత్త డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్, అంతే అలానే ఉండదు. ఓకే. సో అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు కానీ, స్టోరీ విన్నప్పుడు కానీ, మీ క్యారెక్టర్ విన్నప్పుడు, లేదా ఆల్మోస్ట్ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అనిపించింది అరే జనాల్లోకి ఇంతలా వెళ్తుంది సినిమా అని? ఒక్కటే నాకు ఏం క్లారిటీ ఇచ్చాడంటే ఆయన, సినిమాలో ఉన్నది ఒక్క నెగిటివ్ క్యారెక్టర్, అది నువ్వే. సినిమాలో అందరి భయపట్టిస్తుంటావు, అది ఒక్కటే నువ్వు, అండ్ హీరోని భయపట్టిస్తుంటావు. సో ఉన్న కొన్ని సన్నివేశాల్లో నీది చాలా బాగా ఎలివేట్ అవుతుంది అని చెప్పాడు అని చేశాడు కూడా. సో నాకు రేపొద్దున నాకు ఈ సినిమా ఉపయోగపడాలి, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఆ సినిమాలో చేశానని చూపించుకోవాలి, అంటే నా రోల్ బాగుండాలి. సో నా రోల్ బాగుంది, సో ఐ వాజ్ సాటిస్ఫైడ్, నా రోల్ వరకు చాలా బాగుంది, హీరో భయపడుతుంటాడు, మంచి రోల్ చేశానని ఒక సాటిస్ఫాక్షన్ ఉండే. అంటే ఉన్న కొన్ని సీన్స్ అయినా కూడా బాగా ఎలివేట్ బాగా ఇంపాక్ట్ అయింది. అవునవును, సో బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది, చాలా బాగా అండి. ఆఫ్టర్ బల్గం మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బల్గం తర్వాత పీపుల్ స్టార్టెడ్ సేయింగ్, అరే ఫైనాన్స్ కలెక్ట్ చేస్తే నీలా కలెక్ట్ చేయాలి భయ్యా. ఫైనాన్షియర్స్ వచ్చేసి నేను దే గాట్ యునో ఇన్ఫ్లుయెన్స్, దే వర్ లిటరల్లీ సేయింగ్ నేను మీలానే కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసిన భయ్యా, డబ్బులు వసూలు చేసేస్తున్నాను, నేను నిజంగా ఫైనాన్షియర్ కాదురా బాబు, అదొక రోలు. బట్ పీపుల్ గాట్ ఇన్ఫ్లుయెన్స్ విత్ దాట్ టు కలెక్ట్ ఫైనాన్సెస్ అండ్ ఆల్. బట్ it's okay, I'm happy because it went to the public. I became part of each and every family in Telangana or whoever saw the movie, because it was all over state, on the screens, on the streets. So I am obliged. నిజంగా అసలు వెరీ నైస్ మూవీ. యాక్చువల్లీ మేము అది రిలీజ్ అయిన సెకండ్ డే అనుకుంటా, ఏ సినిమా టికెట్స్ లేవు, సరదాగా అలా వెళ్ళాక ఏడవడం అదంతా చూసి ఇదేంటి సినిమా ఇంత అసలు పేరు రావట్లేదు అనుకున్నాం. ఆఫ్టర్ 1 week, ఆఫ్టర్ 10 days అసలు అది అలా బ్లాస్ట్ అయిపోయింది సినిమా. నేను దీనికి ఒక సిచ్యువేషన్ చెప్తా. నేను దిల్ రాజు గారు టీమ్ అంతా వెళ్ళాము, పబ్లిక్ లేరు థియేటర్ లో, నో పబ్లిక్, వెళ్ళాము ఎవ్వరూ లేరు, సినిమా ఏమో ఏడ్చేస్తున్నారు, వచ్చిన వాళ్ళు ఏడ్చేస్తున్నారు, మాకు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత బాగుంది. దిల్ రాజు గారు వాజ్ సో కాన్ఫిడెంట్, ఈ సైడ్ నన్ను నమ్మండి, ఇప్పుడు చూసిన వాళ్ళు 10 మందికి చెప్తారు, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు, జస్ట్ 1 week తర్వాత చూడండి కలెక్షన్స్ అని చెప్పాడు. ఐ డోంట్ నో, హిస్ విజన్ ఇస్ సో బిగ్, ఆ క్లారిటీ ఫ్యామిలీ మూవీస్ లో ఇస్ కింగ్. సో అలా పబ్లిక్ కి రీచ్ అయిపోవడము, నేనైతే కోతికి కొబ్బరి చిప్ప దొరుకుతేలా, ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ సక్సెస్. ఇట్స్ బీన్ 10 years ఇన్ మై టోటల్ ఇండస్ట్రీ వెయిటింగ్ ఫర్ దట్ సక్సెస్. బలగం పడింది, ఇంకా వదులుతానా. ఐ స్టార్టెడ్ మార్కెటింగ్ అండి, లిటరల్లీ. ఎలా అంటే బలగం హిట్ అయింది, బట్ నో వన్ వాస్ కాలింగ్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ. లెట్ మీ సే, ఎవరు పిలవట్లేదు, ఏ ఫ్యామిలీ ఇంటర్వ్యూస్ ఏ జరిగినా మేము లేము.
సో ఎలా 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 క్రియేట్ చేయాలి, పాత్ క్రియేట్ చేయాలి, ఎలా ఎలా అని చెప్పేసి ఎవరైతే ఇంటర్వ్యూస్ చేశారో వాళ్ళని అడిగాను, అరే నేను కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తా, ప్లీజ్ లెట్ మీ నో, బికాస్ ఐ నీడ్ ఇట్. ఎందుకంటే ఏదైనా ఉంటేనే ఇంటర్వ్యూ చేస్తారు, లేకపోతే ఇఫ్ దేర్ ఇస్ నో స్టఫ్ వై వుడ్ యూ ఇంటర్వ్యూ మీ కదా. ఇట్స్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ సపోర్ట్. సో ఆ మూవీలో చేసిన క్యారెక్టర్ని అడిగా, ఏదైనా ఇంటర్వ్యూ ఉంటే ఇప్పియండి భయ్యా, ఐ రియలీ వాంట్ టు డూ అని అంటే, అయ్యో దాని చలో అని చెప్పి. సో అలా ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. అది అలా వైరల్ కాగానే ఇంకా స్టార్ట్ అయిందండి ఇంటర్వ్యూస్, టాక్ 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 టాక్. రోజు 6 to 7 ఇంటర్వ్యూస్ ఇచ్చిన రోజులు కూడా అలసిపోయి పడిపోతుండే. ఇచ్చి 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 బ్రేక్ తీసుకొని దెన్ నేనేం చేశా అంటే, ఐ హ్యావ్ ఎ ప్రాపర్టీ ఇన్ మణికొండ దర్గా చౌరస్తాలో. నేనేం చేసా ఒక 2 years బ్యాక్. నౌ ఐ గాట్ ఎ బ్రేక్. నౌ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. వేరెవర్ ఐ గో పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. ఇంకా రికగ్నైజేషన్ కావాలి, అది నేనే అని చెప్పుకోవాలి. మా ఏరియాలో కావచ్చు, మా చుట్టుపక్కల కావచ్చు. బ్యానర్ వేసి పడేసాం. ఇప్పుడు ఉంటది అక్కడ బ్యానర్, పెద్ద బ్యానర్ ఉంటది, ఇంత పెద్దది. అలా సో ఆ జర్నీ, బికాస్ అంటే ఆ ఆకలితో ఉన్న, సక్సెస్ కావాలి అనే ఆకలితో ఉన్నా కాబట్టి అది నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి మూవీ ఆఫీస్ తిరిగి అందరిలాగా తిరిగి, నో ఇన్ఫ్లుయెన్స్, నో బ్యాక్గ్రౌండ్, నాకు ఎవ్వరూ తెలియదండి, జీరో నాలెడ్జ్. ఏదో ఎంటర్ అయిపోయాము కానీ తర్వాత ఏంటి ఏం తెలియదు నాకు. ఎన్ని ఆడిషన్స్ చేసా, ఎన్ని ఆడిషన్స్ లో నేను రిజెక్ట్ అయ్యాను. ఐ వాజ్ లైక్ ఇట్స్ ఓకే, అది చాలా డౌన్ టైం ఉంటది కదా, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే, యూ హ్యావ్ స్పేస్. అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సెల్ఫ్ మోటివేషన్. ఐ ఆల్వేస్ సే దట్. ఐ ఆల్వేస్ యూస్ టు మోటివేట్ మై సెల్ఫ్. నో, యూ హ్యావ్ టైమ్, యూ హ్యావ్ స్పేస్ ఇన్ ఇండస్ట్రీ, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే, యుల్ కమ్ బ్యాక్ అని ఎప్పుడు నన్ను నేను రీమోటివేట్ చేసుకొని ఐ యూస్ టు గో బ్యాక్. అలా చేస్తూ 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 ఫైనల్లీ దేవుడు ఎక్కడో, అరే నీకు మంచి సినిమా ఇస్తున్నా అని చెప్పి బల్గం ఇచ్చేసాడు. ఆఫ్టర్ బల్గం మీరైతే నిజంగా నేను చూసినప్పుడల్లా అనుకుంటా, అబ్బా ఇంటర్వ్యూ తీసుకోలేదు. ఎన్ని సినిమాల్లో కనిపించారు అసలు మీరైతే? ఎన్ని సినిమాలు చేసేసానండి బల్గం తర్వాత. లిటరలీ ఐ వాస్ బ్యాక్ టు బ్యాక్, మార్నింగ్ ఈవినింగ్. గ్యాప్ దొరికి ట్రిప్స్ వెళ్ళిపోవాలి, బికాస్ ఐ లవ్ టు ట్రావెల్ ఎ లాట్, బికాస్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. సడన్ గా ఎక్కువ ట్రిప్కి వెళ్ళిపోతుంటాను. ఐ లవ్ దట్, బికాస్ ఐ రియలీ వాంట్ టు నో అబౌట్ మై సెల్ఫ్. బికాస్ అంటే ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, బట్ జనరల్గా ఎలా ఉంటుంది అంటే, ఒక మనిషికి వెన్ యూ గో విత్ సమ్వన్ బిసైడ్ యూ, యూ ఆల్వేస్ గెట్ ఇన్ఫ్లుయెన్స్ విత్ దట్ వర్డ్స్. సో నీ సెల్ఫ్ అనేది ఎప్పుడు మిస్ అవుతుంటది. సో నాకు నేను తెలుసుకోవాలని ఐ రీసెంట్లీ ట్రావెల్ టు కులు మనాలి. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఐ వాజ్ హ్యాపీ, కేమ్ బ్యాక్. సో ఐ లవ్ టు ట్రావెల్ అండ్ ఆల్. సో సినిమాలు చేస్తూ చేస్తూ గ్యాప్ దొరికితే ట్రావెలింగ్కి వెళ్ళిపోవాలి. సో ఐఎమ్ హ్యాపీ అండ్ లిటరల్లీ ఫ్రమ్ దిస్. చెప్పడం మంచిది, దిస్ ఇస్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ బల్గం టుడే. అవునవును, 2 years కంప్లీట్ అయింది. సో ఈ 2 years లో ఆల్మోస్ట్ ఒక 25 సినిమాలు చేసేసాను. 25, 25. సో ఇంకోటి ఏంటి అని అంటే, చిన్న సినిమాలు ఏవి లేవు, అందరు పెద్ద ఆర్టిస్టులు, అందరు బిగ్ కాంబినేషన్ చేసేసాను. స్క్రీన్ షేరింగ్ కూడా సూపర్ ఉంది అసలు. రీసెంట్ గుంటూరు కారం వాజ్, ఓ మై గాడ్, వరల్డ్ కప్ టైమ్ లో కూడా గుంటూరు కారం మూవీ మైమ్ బాగా వేశారు. సో ఎవ్రీథింగ్ వాజ్ పాజిటివ్ టు మీ. సో దాని వల్ల రికగ్నిషన్ ఎక్కువ వచ్చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో ఈ 12 సినిమాలకు సంబంధించి వాళ్ళు హీరోస్ ఎలా ఉండే వాళ్ళు, మీతో ఎవరైనా మాట్లాడడం జరిగిందా? లైక్ మహేష్ బాబు గారు కానివ్వండి, మన బాలయ్య గారు కానివ్వండి. మహేష్ బాబు గారు నో, హీఈస్ అ రిజర్వ్డ్ పర్సన్ అండ్ ఈజ్ అ ఫన్ పర్సన్. సెట్ లో హ్యాపీ అండ్ ఈజ్ ఆల్సో రిజర్వ్. వచ్చినంతసేపు వర్క్ చేసామా లేదా, అండ్ సో వర్కింగ్ విత్ హిమ్ వాజ్ క్రేజీ. ఎందుకంటే నువ్వు గుంటూరు కారంలో చూస్తే అవి కూడా బ్లింక్ చేయలేదు నేను. హీ కమ్స్ ఆన్ టు మీ లైక్ దిస్, ఇలా వస్తారు. ఎలా అనిపించింది మహేష్ బాబు గుడ్, అరే దగ్గరగా చూడడం. వెరీ హంబుల్, హ్యాండ్సమ్ మ్యాన్. He still maintains so good. So we take it as an inspiration. అలా మెయింటైన్ చేయాలి మనం కూడా, అలా ఉండాలి అని. సో ఎవ్రీథింగ్ వీ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఆయన ఒకటి చేస్తున్నారు, ఐ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. అరే ఇలా చేస్తున్నాడు, ఓహో మన మూమెంట్స్ ఇలా ఇస్తే బాగుంటుంది, ఆయన బాడీ లాంగ్వేజ్ బాగుంది, ఏదైతే మనకు బెస్ట్ అనుకుంటున్నామో అది ఆ క్వాలిటీస్ తీసుకుంటూ ఉంటాను. సో మహేష్ బాబు గారితో నేను మాట్లాడలేదండి, బట్ ఆ రోజు ఐ స్పోక్ విత్ శ్రీలీల గారు. ముందే భగవత్ కేసరి అనే సినిమా చేశాను. భగవంత్ కేసరి ఆ గుంటూరు కారం షూట్ టైంలో భగవత్ కేసరి సినిమా రిలీజ్ అయింది మూవీ. శ్రీలీల గారు చేశారు. భగవత్ కేసరిలో ఇంటర్వెల్ సీన్ ఉంటుంది నాకు, అది బాలయ్య గారిది. ఆ మైమ్ అండ్ ఆల్ బ్యూటిఫుల్, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అనేది. సో సూపర్ కామెడీ. సో షీ కేమ్ టు మీ లైక్ సడన్ గా వస్తే, అయ్యో బాబు నేనేం అనలేదు కదా అనుకునేది, భయపడ్డారు. శ్రీలీల లైక్
సార్ యూ డిడ్ వెరీ వెల్, యూ యాక్టింగ్ ఇస్ సో గుడ్ అని చెప్పి కూడా వెళ్ళింది ఆ రోజు. సూపర్. తను షీ ఈజ్ వెరీ హంబుల్ హ్యూమన్ బీయింగ్, చాలా చూడండి శ్రీలీలానే వెరీ స్వీట్, వెరీ గుడ్, వెరీ గుడ్, షీ ఈజ్ వెరీ గుడ్. Okay. ఎందుకంటే గుంటూరు కారం టైంలో నాకు ఒక దెబ్బ కూడా తగిలినప్పుడు Okay. షీ కేమ్ రన్నింగ్, షీ డిడ్ ఫస్ట్ ఎయిడ్. అసలు ఏ ఈగో ఉండదు, వెరీ హంబుల్ పర్సన్, వెరీ నైస్. సో నెక్స్ట్ బాలయ్య గారితో భగవత్ కేసరి చేసినప్పుడు అయ్యో బాలయ్య బంగారం. 3వ సినిమా అండి, 3 సినిమాలు చేసాను బాలయ్యతో. అఖండ, గుంటూరు కారం, జయసింహ. జయసింహ ఇస్ 2015. జయసింహ నయనతార అంటుంటుంది. అఖండ వచ్చే మూవీ నాతోనే స్టార్ట్ అవుతుంది. అఖండ టైటిల్ పడుతుంది ఫస్ట్ నాదే ఉంటుంది. ఐ డిడ్ యాజ్ అ మిలిటరీ మేజర్, బాగుంటది. తర్వాత నేను చనిపోతా. అఖండ 2కి వెళ్ళా. అంటే అరే ఆల్రెడీ చనిపోయావు కదా, అఖండ 2 ఎలా ఉంటారు అని డైరెక్టర్ గారు చెప్పారు. రికగ్నైజ్ చేశారు. తర్వాత భగవత్ కేసరిలో మంచి ప్లేస్, అలా డాన్స్ చేస్తూ వచ్చి బాలయ్య గారు బస్ లో కూర్చుంటారు, ఆ ఫైట్ అండ్ ఆల్. బాలయ్య గారితో మాట్లాడాను. అంటే ఈ 2 మూవీస్ మాట్లాడలే, భగవత్ కేసరిలో ధైర్యం చేసి వెళ్ళి మాట్లాడాను. ఈజ్ అ స్వీట్ హార్ట్, చాలా మంచోరండి. ఈజ్ వెరీ గుడ్, జెన్యూన్ పర్సన్, వెరీ గుడ్ పర్సన్, చాలా కూల్. మా ఆర్టిస్ట్ల వరకు అయితే ఈజ్ గుడ్. నాకు సంబంధం లేదండి. అది కోపం ఎప్పుడైనా చూసారా? కోపం చూస్తుంటామండి. అంటే ఎవరికి కోపం ఎందుకు వస్తుంది? మీరు శత్రువా? ఇప్పుడు మీ మీద నాకు కోపం ఎందుకు వస్తుంది? ఏదైనా తప్పు జరుగుతూనే కదా. సో అలా ఇట్ ఇస్ ఆన్ రియాక్షన్, యాక్షన్ రియాక్షన్. వాడు చేసే రియాక్షన్ బట్టి నాకు కోపం వస్తుంది. ఏదైనా పని చేయమంటారు, పని కరెక్ట్ చేయకపోతే ఆబ్వియస్లీ కోపం వస్తుందండి. సో అలా రియాక్ట్ అవుతారు. అది పెద్ద మయమైపోతుంది. కోపం అనేది ఉంటది, సహజంగా అందరికి ఉంటది. ఆ టైం బట్టి మనం రియాక్ట్ అవుతుంటాం కదా. ఇంకా మీరు చేసిన హీరోలతో ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు? హీరోలు అంటే ఇప్పుడు సినిమాలో చాలా రిలీజ్ కు నేను మట్కా కూడా చేశాను. నేను మన వరుణ్ తేజ్ తోనే మట్కా మూవీ. ఇసడే నీ బ్యానర్ చూసారా మణికొండలో? ఇసాడు వరుణ్ తేజ్, నువ్వు మణికొండలు ఉంటావు కదా, నీ బ్యానర్ చూసా. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మార్కెట్ మై సెల్ఫ్, దట్ లెట్ పీపుల్ నో దిస్ ఈస్ మీ. బలగంలో చేసింది నేనే అని. సో అది నాకు ప్లస్ అయింది. ఇప్పుడు మళ్ళీ సాయిధరం తేజ్ గారితో చేస్తున్నాను ఇప్పుడు SYG అని, సంబరాల ఏటి గట్టు. రీసెంట్ గా టీజర్ రిలీజ్ అయింది. హ్యూజ్ మూవీ, హనుమాన్ సంబంధించిన ప్రొడ్యూసర్స్ చేస్తున్నారు. సో హ్యూజ్ మూవీ, చాలా పెద్ద క్యారెక్టర్ అండి. నాకు చాలా రికగ్నైజేషన్ వస్తుంది SYG అయితే. దెన్ ఐ డిడ్ విత్ మోహన్ లాల్ గారు, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్. ఏక్తా కపూర్ వాళ్ళ ప్రొడ్యూసర్స్, మోహన్ లాల్. అంటే చూడండి ఇక్కడ బాలీవుడ్ ప్రొడ్యూసర్స్, మలయాళం హీరో, నందకిషోర్ కన్నడ డైరెక్టర్, తమిళ్ మ్యూజిషియన్, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, తమిళ్ ఫైట్ మాస్టర్, తెలుగు విలన్. అందరు కలిసి ఒక సినిమా చేసాము. త్వరలో రిలీజ్ అవుతుంది. సో అది ఒక పెద్ద బ్రేక్ నాకు ఖచ్చితంగా అవుతుంది. బికాస్ మలయాళంలో డైలాగ్ చెప్పాను, తెలుగులో కూడా చెప్పాను. దెన్ ఇప్పుడు ఛాంపియన్ అనే సినిమా చేస్తున్నాను రోషన్ గారితో. దెన్ ఐఎమ్ డూయింగ్ విత్ రామ్ చరణ్, బుచ్చిబాబు గారి మూవీ. రేపటి నుంచి షూటింగ్ స్టార్ట్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళి వచ్చాను. హీ గాట్ ఇంప్రెస్ విత్ మై లుక్స్. అఖిల్ గారి మూవీలో చేస్తున్నాను నెక్స్ట్. సో గుడ్, బ్యాక్ టు బ్యాక్, హ్యాపీ ఫర్ నౌ, హ్యాపీ. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి సినిమా నుంచి ఇప్పుడు కాల్స్ వస్తాయి, ఎందుకంటే గుర్తింపు వచ్చింది కాబట్టి. ఇప్పుడు నవ్ ఐఎమ్ సెలెక్టివ్. ముందు ఏది పడితే చేసేవాను, ఎందుకంటే గుర్తింపు కోసం. ఇప్పుడు గుర్తింపు వచ్చింది, ఇప్పుడు సెలెక్టివ్ గా ఫుల్ లెంత్ ఉందా, వాట్ మై రోల్ ఇస్ లింక్డ్ విత్ ది స్టోరీ, ఎంత ఇంపార్టెన్స్ ఉంది రోల్, ఆ రోల్ వల్ల ఏమైనా ట్విస్ట్ ఉందా, చేంజ్ అవుతుందా, స్టోరీకి ఎంత లింక్ ఉంది, ఎంతసేపు స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది నాది. సో ఇవన్నీ చూస్తూ చూజీగా కొన్ని సినిమాలు చేస్తూ, కొన్ని అంటే బాగానే చేస్తున్నా, బట్ ఐఎమ్ చూజీ. అన్ని ఏది పడితే ఓకే ఓకే అని అనట్లేదు. సో అంటే ఈ 25 ఇప్పుడు 2 years అయిపోయింది కాబట్టి బలగంకి, ఈ మధ్య 25 మూవీస్ చేస్తారు కాబట్టి ది బెస్ట్ మూవీ అంటే మీకు ఏం చెప్పుకుంటారు? అంటే ఎవ్రీథింగ్ విల్ బి బెస్ట్ ఫర్ మీ, బికాస్ నేను బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా కాబట్టి. నా రోల్ వరకు అయితే అన్ని బాగున్నాయి. అంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సమ్ మూవీస్ టు గెట్ రిలీజ్ అండి. అదే నేను చెప్పాను మోహన్ లాల్ గారి. అండ్ దానివల్ల నేను ఈ లెవెల్ నుంచి ఇంకో లెవెల్ ఖచ్చితంగా వెళ్తాను. నాకు మోహన్ లాల్ గారిది రిలీజ్ అయినా కానీ, ఇప్పుడు RC16 రామ్ చరణ్ గారిది కానీ, ఛాంపియన్ మూవీ కానీ, ఇంకా సోకాల్ ఇంకేదో చేస్తున్నాను, నాకు అన్ని గుర్తు రీసెంట్ గా. ఐ డోంట్ రిమెంబర్ మూవీస్, పెట్టుకున్నానండి. మనకి ఎక్కడ గుర్తుంటే మనం మేనేజ్ చేయలేం, మాట్లాడలేమండి. మేనేజర్ లైక్ హీ నోస్ ఇట్, హీస్ ఎక్స్పీరియన్స్, హీ స్పీక్, హీ మేనేజెస్ ఎవ్రీథింగ్. నేను ఇంకా సినిమా ఆఫీస్కి వెళ్ళడం లాంటివి అయితే లేదు ఇప్పుడు. ఐ డోంట్ గో టు మూవీ ఆఫీస్. ఏదైనా రోల్ ఉంటే మేనేజర్ గారు మాట్లాడతారు, వెళ్ళి డైరెక్టర్ గారిని కనిపించేసి ఓకే చేసుకొని రావడం. ఓకే అంటే ఓకే, లేకపోతే లేదంతే.
సో అది సో సంజయ్ గారు బలగం మూవీకి ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్ అండ్ ఇప్పుడు ఎంత రెమ్యునరేషన్ అడగొద్దండి ప్లీజ్. అంటే చెప్పారా? బల్గం మూవీలో చాలా చాలా నెగ్లిజిబుల్, చాలా నెగ్లిజిబుల్. ఎందుకంటే వేణు గారు తెలుసు కాబట్టి అరే చూస్ చేసేసారా మన సినిమా, రోల్ బాగుంది కదా, పెద్ద ప్రొడక్షన్ కదా. ఆబ్వియస్లీ దిల్ రాజు గారితో నేను చేసిన ఫస్ట్ మూవీ అదే పెద్ద అవునా? ప్రొడక్షన్. సో పెద్ద మూవీ చెయ్యి నీకు చాలా ప్లస్ అవుతుంది అని అంటే దెన్ ఐ డన్ ఫర్ వెరీ నెగ్లిజిబుల్ అమౌంట్. నా ట్రావెలింగ్కి అయిపోయింది అది. ఓకే. సో అలా నేను మోహన్ లాల్ గారిది మంచి అమౌంట్కి చేశాను. నా కెరీర్లో బెస్ట్ అంటే మోహన్ లాల్ గారిది, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా బెస్ట్. సో దాని తర్వాత మంచు మనోజ్ గారితో చేశాను. అదే గుర్తుకొస్తలే చూసారండి, మంచు మనోజ్ చేశాను నేను రీసెంట్ గా. ఇప్పుడు రిలీజ్ అవుతాం ముగ్గురు హీరోలు. మంచు మనోజ్ అండి, మంచు మనోజ్ ఐడియా లేదు మూవీ నాకు. మనోజ్ ముగ్గురు హీరోలు కలిసి చేశారు. టీజర్ రిలీజ్ అయింది. ఓకే. విష్ణు కాదు మనోజ్, చిన్న. తర్వాత తమ్ముడు చేశాను నితిన్ గారితోనే, దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో. అదే గుర్తొస్తలేదండి లిటరల్ గా. ఈ ఛాంపియన్ వచ్చి వైజయంతి వాళ్ళది, ఛాంపియన్ శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి. చాలా మంచి స్టోరీ అండి, బాగుంటది మూవీ అది. సో ఇప్పుడు ఏంటంటే ఈ హీరోతో చెయ్యాలి అని ఎవరైనా ఉన్నారా? ఇంకా ఉన్నారు, చేయాల్సిన ఇంకా చాలా ఉన్నారండి. జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయలేదు, ఇప్పుడు రామ్ చరణ్ గారితో చేస్తున్నాను, ప్రభాస్ గారితో చేయలేదు. ప్రభాస్ గారితో చేయాలి, నేను ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేయాలి. ఇంకున్నారు ఫ్యూ హీరోస్. అల్లు అర్జున్ గారితో చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ తో చేశాను నేను. ఏది? భీమ్లా నాయక్. భీమ్లా నాయక్, ఓకే. భీమ్లా నాయక్, కాటమరాయుడు, పవన్ కళ్యాణ్ తో చేసేసాను. చిరంజీవి గారితో ఆచార్య చేశాను కానీ ఆయన కాంబినేషన్ చేయలేదు. సో ఐ స్టిల్ హ్యావ్ ఫ్యూ హీరోస్ టు డూ. సో అది నాకు ఎప్పుడన్నా అది ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అరే వీళ్ళతో చేయాలని. సో ఆ ఆకలి అనేది ఎప్పుడు ఉంటుంది నాకు, అరే చేయాలి, కష్టపడాలి, ఇంకా వీళ్ళందరితో నేను చేయలేదు అని. సో ఎప్పుడు మాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదండి ఒక యాక్టర్ కి, బికాస్ వీ కీప్ ఆన్ లర్న్ న్యూ థింగ్స్. ఎందుకంటే యాక్టింగ్ లో ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ చేసేదాన్ని బట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రతి సినిమాలో నేర్చుకుంటూనే ఉంటాం. వీఆర్ లైక్ వాటర్ అంతే. సో అది సో ఎప్పుడు నేను అయిపోయింది, నేను పెద్ద యాక్టర్ అయిపోయిన, ఇంపాసిబుల్ అండి. యాక్టింగ్ అనేది ఒక మహాసముద్రం, ఎంత నేర్చుకోవడానికి ఎప్పుడు ఉంటూనే ఉంటది. దే ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టర్, డిఫరెంట్. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద కాంబినేషన్ చేస్తారు. ఇప్పుడు సంజయ్ దత్ గారి కాంబినేషన్ ఉంది SYG లో, సంబరాలు ఏటుగట్టు. సంజయ్ దత్ గారికి వెళ్ళి ఒక సీరియస్ డైలాగ్ చెప్పాలి నేను, ఇప్పుడు ఉంది నెక్స్ట్ షూట్ నెక్స్ట్ మంత్. సో ద ఎక్స్పీరియన్స్ ఐ గెయిన్. ఇప్పుడు శివరాజ్ కుమార్ గారి కాంబినేషన్ లో ఉంది ఇప్పుడు RC16, మన రామ్ చరణ్ గారు. సో వీళ్ళందరితో చేసినప్పుడు ఐ గెయిన్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఐ యాక్సెప్ట్ అడ్వైజెస్. ఏదన్నా నాకు తెలియంది నేను నేర్చుకుంటుంటాను, తెలియదు అని చెప్తాను నేను ఓపెన్ గా. ఓకే. సో ఇంతమంది ఆర్టిస్టులతో చేసినప్పుడు ఎప్పుడైనా ఏ యాక్టర్ తో కొంచెం భయం వేసింది, డైలాగ్ చెప్పాలి వాళ్ళ ముందన్నా, లేదా ఏదైనా డైరెక్టర్ తో కానివ్వండి, ఫేస్ చేయడానికి భయం అనేది వేసింది ఎప్పుడైనా? అంటే నాకు ఈ చేసి అలవాటు అయిపోయి ముందు ఎవరున్నారని నేను పట్టించుకోనండి. అది అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది. అసలు ఐ డోంట్ ఈవెన్ కేర్ ఆర్ అంటే అసలు కన్సిడర్ చేయను నేను. వాళ్ళు ఎవరన్నా కానీ నా వరకు నేను ప్రాపర్గా చేయాలి. ఎందుకంటే డూయింగ్ విత్ ఇస్ ఎ వెరీ బిగ్ పీపుల్ ఇస్ ఎ వెరీ బిగ్ టాస్క్. కానీ నేను ఎప్పుడు ఆ ఫీల్డ్లోకి రాను. నేను ఆ ఫీల్డ్కి వచ్చింది అనుకో నేను చేయలేను. లైట్ నాది ఉంది, నా క్యారెక్టర్ ఉంది, నాది డైలాగులు ఉన్నాయి, నేను చెప్పాలి. ఎక్స్ప్రెషన్ ఏంది, వచ్చామా కొట్టేసామా అయిపోయింది అంతే. నేను అది ఆ ఫీల్డ్కి వచ్చిందంటే నేను చేయలేను. సో ఆ ఫీల్డ్కి నేను రానివ్వను కూడా నా మైండ్ని. అండ్ కాంప్లిమెంట్స్ అంటే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవరెవరితో వచ్చాయి ఈ చేసిన సినిమాల్లో? బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఐ కాంప్లిమెంట్ మై సెల్ఫ్. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఈ గుంటూరు కారం దానిలో అది చెప్పినప్పుడు త్రివిక్రమ్ వాజ్ వెరీ ఇంప్రెస్. అరే భలే చేసారా, తిరిపోయింది. మట్కా చేసేటప్పుడు డైరెక్టర్ గారు కూడా అన్నారు, అరే ఏముందా నీ స్క్రీన్ ప్రెజెన్స్ సంజయ్, ఐఎమ్ సారీ నేను చాలా తక్కువ వాడుతున్నాను, ఈ ఒక్క సినిమా నన్ను వదిలే, నెక్స్ట్ సినిమాలో నీకు ఎంత పెద్ద రోల్ రాస్తున్నావు నువ్వు చూడు, అండ్ థ్యాంక్స్, యూఆర్ లుకింగ్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్ అని చెప్పారు. సో అలా దే లవ్ మై స్క్రీన్ ప్రెజెన్స్. నాది ఏంటంటే నాది సింపుల్, ఐఎమ్ సిన్సియర్ ఇన్ మై వర్క్. నేను టైమింగ్ ఆర్టిస్ట్ అంటే ఒక టైమింగ్ యాక్టింగ్ అని అనట్లేదు నేను. నాకు ఒక టైం చెప్తే టైంకి నేను అక్కడ ఉంటా అంతే. అచ్చా నన్ను యూజ్ చేస్తారా లేదా, వర్క్ చేస్తామా లేదా నాకు సంబంధం లేదు. సో ఇండస్ట్రీలో ఆ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు వెళ్ళి అక్కడ టార్చర్ చేస్తావు అంటే, నేను ఇన్ని సినిమాలు చేస్తున్నానంటే ఒకసారి ఆలోచించండి. నాతో పాటు ఇంతమంది చేస్తారు, ఎందుకు తక్కువ సినిమాలు చేస్తున్నారు? టైమింగ్స్ డిసిప్లిన్ ఉండాలి, ఎక్కువ న్యూసెన్స్ చేయొద్దు.
కూల్గా మాట్లాడాలి, పేషెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయండి. ఎవ్రీథింగ్ మ్యాటర్స్. నువ్వు వచ్చి అక్కడ రచ్చ లేదు నాకు మై గాడ్ ఐ కాంట్ ఈట్ ఆల్ దిస్, ఐ నీడ్ ఓన్లీ ఇంగ్లీష్ ఫుడ్ అని అన్నావు, నెక్స్ట్ సినిమాలో ఉండవు. అక్కడి నుంచి నాకు ఓన్లీ ఇదే తింటాను, అక్కడ 100 కిలోమీటర్స్ దూరంలో దొరుకుతుంది, అది తీసుకొని రండి. లేకపోతే అరే వచ్చినామా, ఉన్నామా, అడ్జస్ట్ అయినామా, అక్కడ ప్రొడక్షన్లో ఏమైనా ఉంటే రిక్వెస్ట్ చేసుకొని తెచ్చుకున్నామా, తిన్నామా, వెళ్ళిపోయినామా. అంటే మన వరకు మనం సిన్సియర్గా పనిచేసినామా లేదు. ఎందుకంటే ఆఫ్ స్క్రీన్లో 24 క్రాఫ్ట్ పీపుల్ పనిచేస్తుంటారండి. ఎవ్రీ వన్ విల్ బీ వాచింగ్ యూ. ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు బీ అన్ యాక్టర్. అండ్ దాని బలగం తర్వాత ఇన్ని సినిమాలు నేను చేస్తున్నా అంటే అక్కడ నువ్వు ఆలోచించాలండి. నేను బికాజ్ ఐఎమ్ సిన్సియర్ టు మై వర్క్. నేను ఎవరిని హర్ట్ చేయను, ఎవరిని బాధ పెట్టాను. ఐ ఇన్స్పైర్ పీపుల్ ఏ లాట్. ఇది కాదు ఇలా చెయ్యి, ఎవరైనా బడ్డింగ్ ఆర్టిస్ట్ ఉంటే ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ నథింగ్ కదా. ఇలా కాదు ఇలా చెయ్యి, ఇలా చేస్తే నీకు ఈజీ ఎంట్రీ. నాకు 10 ఏళ్ళు పట్టింది, నీకు అవసరం లేదు. నువ్వు ఇలా వెళ్ళు, ట్రైన్ అవ్వు, ట్రైన్డ్ యాక్టర్ అవ్వు. ట్రైన్డ్ యాక్టర్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ ఉండాలి. వెళ్ళావు ఆడిషన్ ఇస్తే ఇంప్రెస్ అయిపోయి అరే భలే చేశాడు రా వీడని అనిపించాలి. లేదు నేను వెళ్తా చేసుకుంటాను, నేను ఐఎమ్ బాన్ యాక్టర్ అంటే అది కూల్ అవ్వదు అనమాట. ఐఎమ్ బాన్ యాక్టర్, నేను నేర్చేసుకుంటా, నాకు అన్ని వచ్చి అంటే కుదరదు. చాలా ఉంటది అక్కడ. స్క్రీన్ ఒక కెమెరా పెడితే 100 మంది నీ మొహం చూస్తుంటారు. డైలాగ్ చెప్పాలి నువ్వు, ఆ స్క్రీన్ దానికి కెమెరాకి చెప్పాలి. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. బీ ట్రైన్ అయ్యి రండి. ఇట్ ఈస్ లైక్ అన్ ఇంటర్వ్యూ. సి బీయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ ఆఫీస్కి వెళ్ళామండి, టేక్ ఇట్ యాజ్ అన్ ఇంటర్వ్యూ. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా అయితే ప్రిపేర్ అవుతావు, సివిని ప్రిపేర్ చేస్తావో, అలా యాజ్ అన్ యాక్టర్ నువ్వు ఏంటంటే నీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి, ఒక ఫోటోషూట్ చేసుకోవాలి. సి హౌ యూ లుక్ అవుట్ సైడ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, హౌ యూ లుక్ ఆన్ స్క్రీన్ ఆన్ కెమెరా ఈజ్ రియలీ ఇంపార్టెంట్. సో అందుకే నీ ఫొటోస్ అడుగుతారు. వీడియోస్ యూ షో క్యాస్ యువర్ టాలెంట్, దట్ హౌ యూ యాక్ట్, నువ్వు ఎలా యాక్ట్ చేస్తావు, నువ్వు ఎలా చూస్తావు, నీ లుక్స్ ఎలా ఉంటాయి. సో అలా ఒక మంచి డైలాగు చేసుకొని, మంచి ఫోటోషూట్ చేసుకొని ప్రాపర్గా నువ్వు రా. అది బాగుంది అనుకో, వాళ్ళే పిలుస్తారు. అరే ఇడు బాగున్నాడు, ఏదో వినుక్కున్నాడు, లుక్స్ బాగున్నాడు, వీడు యాక్టింగ్ కూడా చాలా బాగుందని పిలుస్తారు. ఎందుకు? మీకు టాలెంట్ ఉంటే ఎవ్వరూ ఆపలేరండి. దేర్ ఇస్ నథింగ్. వీళ్ళు ఆపుతారు, వీళ్ళు ఎవడు తొక్కడు, మనమే తొక్కుతాం. ఎవడిని తొక్కడు. ఎవడికి టైం లేదు. లిటరల్గా చెప్తున్నాను, నో వన్ హ్యాస్ టైమ్ టు థింక్. మీకుందా అండి ఆలోచించడం నా పైన? మీరు ఆలోచిస్తారా? నేను కూడా మీ గురించి ఆలోచించాను. బికాస్ ఐ హ్యావ్ మై ఓన్ ప్రెషర్స్, ఐ హ్యావ్ మై ఓన్ టెన్షన్స్. అలాగే ప్రపంచంలో ఎవరి బాధలు ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవడిని తొక్కాలనే టైం ఎవరికి ఉండదు. ఏం పని పాట లేనోడే ఆలోచిస్తాడు. పని పాట లేని గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? సో లైట్. ఓకే. సో ఇంకోటి, మీరు యాక్టర్ గా స్టార్ట్ అయినప్పటి నుంచే విలన్ టైప్ లోనే వెళ్దాం అనుకున్నారా, లేదా లైక్ హీరోకి ఫ్రెండ్ కానివ్వండి ఈ టైప్ లో ఏమైనా, లేదా యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏమైనా మంచి అన్న క్యారెక్టర్ అలా? అంటే ఇది ఎలా ఉంటుంది అంటే అండి, ఫస్ట్ మనకి రికగ్నైజేషన్ కావాలి. అంటే ఫేస్ ని గుర్తుపట్టాలి. అంటే తెలుగులో గుర్తుపట్టాలి, గుర్తింపు. అంటే చూడగానే గుర్తుపట్టాలి. ఇప్పుడు ఎక్కడ బయట వాళ్ళకి అంటలేదు, ఒక కొత్త సినిమా ఆఫీస్కి వెళ్ళగానే గుర్తుపట్టాలి. సో గుర్తింపు రావాలంటే సేమ్ కైండ్ ఆఫ్ రోల్ నంబర్ ఆఫ్ మూవీస్ నువ్వు చేసి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను విలన్ అంటే నా లుక్స్ కొంచెం నెగిటివ్గా ఉన్నాయని చెప్పి అది నాకు తెలుసు. సో అది నాకు కొంచెం నెగిటివ్ థ్యాంక్స్ అండి. సో నెగిటివ్ లుక్స్ ఉన్నాయని నాకు తెలుసు. సో నేనేమనుకున్నా అంటే సరే లుక్స్ ఉన్నాయి, లుక్స్ని యూజ్ చేసుకుందాం. సో నెగిటివ్గా స్టార్ట్ అయినా. నా కెరీర్ స్టార్టెడ్ విత్ ఎ మూవీ కాల్డ్ కాళీచరణ్ 2012-13 రిలీజ్ అయింది. సో ఎంట్రీ మెయిన్ విలన్గా ఎంటర్ అయిపోయినా నేను. సో నాకేంటంటే విలన్గా చేస్తూ ఒక రికగ్నైజేషన్ కావాలి, అంటే గుర్తింపు కావాలి. బలగంలో వచ్చింది అది. నవ్ ఐ కెన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ క్యారెక్టర్స్ బికాస్ పీపుల్ నో మీ. నేను వీడు అని తెలుసు, పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్. సో నేను అది బిలీవ్ చేస్తాను. నువ్వు 10 రోజులు చేసేసి ఏ సినిమా అరే వీడోడు అంటారు. సో నా ఫేస్ రికగ్నైజ్ అయిన తర్వాత నవ్ ఐ కెన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ క్యారెక్టర్స్. ఐ లవ్ టు డూ బ్రదర్ క్యారెక్టర్స్. ఐ వాంట్ టు బి ఐ క్యారెక్టర్ ఆర్టిస్ట్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను చేయాలి. ఆబ్వియస్లీ ఎస్, చేయాలనేది ఇంట్రెస్ట్ ఉంది. నాట్ ఓన్లీ విలన్ క్యారెక్టర్. లేదు అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలి. యాజ్ అన్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఆర్టిస్ట్, యాక్టర్ అండి. సో నవరసాల్లో మీకు బాగా కష్టం అనిపించేది ఏంటి? హాస్యం, నవ్వించడం చాలా కష్టం అండి. ఏడవడం ఏడ్చేస్తాంలే, ఏముండదు. నవ్వించడం కష్టం అనిపిస్తుంది. ఏడవడం ఈజీ, ఏడవడం ఏముండదు. అది ఏడవడం లైట్, కానీ నవ్వించడం చాలా కష్టం అండి. అంత ఈజీ కాదు. అందుకే నీకు చూస్తే నీకు కాన్ఫిడెన్స్ చాలా తక్కువ మంది సెట్ అవుతుంటారు. ఒక సెట్ వెన్నెల కిషోర్ గానీ, ఇప్పుడు సత్య గానీ చాలా తక్కువ మంది ఉంటారు చూడండి. సో నవ్వించడం వాళ్ళే కంటిన్యూ అవుతారు. వాళ్ళకి ఆ టైమింగ్ తెలుసు. నవ్వించడం చాలా కష్టం. నాకు ఐ టేక్ దట్ ఈస్ ద టఫెస్ట్ థింగ్. నాకు తెలిసి నవ్వించడం కష్టమే. ఏదో సిచ్యువేషన్ కామెడీ బాగానే చేస్తాం కానీ ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూపిస్తూ అది చేయడం చాలా కష్టం. సో రుద్రం అంటే మీ కోపం కాకుండా ఇంకా ఏ క్యారెక్టర్ అయితే మీరు బాగా చేయగలరు? ఐ కెన్ డూ ఎవ్రీథింగ్.
ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ చేస్తా, ఓన్లీ హాస్యం తప్ప. అది సరే. కష్టం అండి. సో మా వ్యూవర్స్ కోసం, శశి టీవీ వ్యూవర్స్ కోసం ఏదైనా మంచి డైలాగ్. డైలాగ్ రజాకర్లో ఉంటుంది. బైరన్పల్లి విలేజ్ అని ఉంటుంది రజాకర్ మూవీలో. రజాకర్ యాజ్ అన్ యాక్టర్ నేను అన్ని చేయాలండి. రజాకర్ అంటే నేను నిజంగా రజాకర్ గాను యాజ్ అన్ యాక్టర్గా. అది ఏంటంటే రజాకర్ మూవీలో అన్ని ఎపిసోడ్ వైస్ ఉంటాయి అన్ని. దాంట్లో ఒక పాపని ఒక క్రూరంగా చంపుతా అనమాట. ఆజ్సే బైరన్పల్లి గావునై కబ్రస్థాన్ బనేగా అంటే ఇవాళ ఇదిగా అన్ని శవాలు అయిపోతాయని చెప్పి అక్కడ అందరిని షూట్ చేసేస్తాను. ఇంకో డైలాగ్ వచ్చి నాకు బాగా నచ్చింది మహేష్ బాబు గారితో. ఓకే. వయసులో ఉన్నప్పుడు అక్క అనేవాళ్ళు, ఇప్పుడు అమ్మ అంటారు, వెళ్ళి అపాయింట్మెంట్ చేసుకుంటారు. అంటే మహేష్ బాబు కమ్స్ టు మై ఫేస్, అయితే ఏం చూస్తున్నావు, కొడతావా, లేదురా ఎలా చంపాలని ఆలోచిస్తున్నా అంటాడు. అంటే జస్ట్ షోయింగ్ ది గన్, దీంతో చేసి చచ్చిపోతాం అని చెప్పి లైక్ బ్యూటీ. ఐ లవ్ దట్ డైలాగ్ అండ్ దట్ వాజ్ ఎ కోల్డ్ డైలాగ్. అండ్ నేను ఎప్పుడైతే నేను ఎలా ఉంటానంటే అండి, ఇప్పుడు బాడీ గార్డ్ క్యారెక్టర్ చేశాను నేను. ముందు రోజు ఏం చేసిన అంటే హోంవర్క్ చేశాను. బాడీ గార్డ్స్ ఎలా ఉంటారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పి వెళ్ళి చూస్తూ గమనిస్తూ వాళ్ళు ఎలా మూమెంట్ ఇస్తారు అవన్నీ చూసి వచ్చి చేశానండి. సో దట్ హోంవర్క్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు మందు తాగబోతు క్యారెక్టర్ కావాలనుకోండి, నేను ఏం చేస్తాను అంటే వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటా. నీకు ఆల్మోస్ట్ 5-10 బాడీ లాంగ్వేజెస్ కనిపిస్తాడు. ఒకడు బీభత్సం ఉంటాడు, ఒకడు సెటిల్డ్, ఒకడేమో కోట్లే మాట్లాడతాడు. వాడు కాదు 100 కోట్లు తగ్గడాడు. వాడు మళ్ళీ వాళ్ళకి మందుకు డబ్బులు ఉండే ఆయన దగ్గర, స్టఫ్ డబ్బులు ఉండే, 100 కోట్లు మాట అరే అరే ఒక ఇప్పియవని అంటాడు. సో వి సీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ దట్. సో ఎప్పుడన్నా మనకి అది వచ్చినప్పుడు ఐ వాచ్ పీపుల్ ఎ లాట్. సో ఆ సెటిల్, ఎందుకంటే ఇంకో ప్రాబ్లం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మందు క్యారెక్టర్ బాగా చేసేసింది అనుకో, ప్రతి సినిమాలో అదే వస్తుంది. సో అందుకే ఎక్కువ చేయకుండా ఎంత చేయాలో అంతనే చేయాలి. సో ఆ సెటిల్డ్ కైండ్ ఆఫ్ రోల్స్ చూజీగా ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ థింగ్స్. సో మీరు అసలు మూవీ గురించి మాట్లాడుతుంటే చాలా బాగుంది, బట్ అసలు మీరు ఇది కాదు, మూవీ యాక్టర్ కాదు, ఎక్కడో ఏదో. అంటే నేను రీసెంట్ గా చూసాను ఈ రోజే మీ ఇంటర్వ్యూస్ అన్ని కూడా. సో మీరు ఎల్ఎల్బి చేశారు. ఏంటి అసలు మీ నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి చదువుకోవడం అంతా? అంటే ఎడ్యుకేషన్ నాది క్వాలిఫికేషన్ అడ్వకేట్ ఎల్ఎల్బి అండి. మా ఫాదర్ ఏంటంటే వీఆర్ ఫ్రమ్ హియర్ హైదరాబాద్. యాక్చువల్లీ ప్రాపర్ హైదరాబాద్ ఇస్ మా నాన్న తాత అండ్ మై ఫాదర్ ఇస్ వెల్ కృష్ణ పైల్వాన్ అంటారు. సో వీఆర్ ఫ్రమ్ పైల్వాన్ బ్యాక్గ్రౌండ్. సో మా నాన్న ఏంటంటే వద్దు, సో మా ఇన్ఫ్లుయెన్స్ మీకు రాకూడదు, ఐ వాంట్ యూనో మా పిల్లలు చదువుకోవాలి, ఈ జనరేషన్ లాగా ఉంటుంది, వాళ్ళ జనరేషన్ చేంజ్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ తోని ఫ్రమ్ ఎల్కేజీ ఐ వాజ్ ఇన్ హాస్టల్ విజయవాడ, ఉయ్యూరు, విశ్వశాంతి. సో అక్కడ ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్ అబౌట్ దీస్ మూవీస్. అంటే మూవీ యాక్టర్స్కి ఇంత ప్రిఫరెన్స్ ఎందుకు ఉంటుంది, ఓ చిరంజీవి గ్యాంగ్, బాలయ్య గ్యాంగ్, నాగార్జున గ్యాంగ్, వెంకటేష్ గ్యాంగ్, ఓ గ్యాంగ్స్ ఉంటుండే అప్పుడు. సో అక్కడి నుంచి నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది కొంచెం. సో నిన్ను నా లాంగ్వేజ్ చూస్తే టోటల్గా తెలంగాణ ఉండదు, ఐ స్పీక్ మిక్స్ ప్రాపర్గా, ఇట్ డిపెండ్స్. సో అలా ఎడ్యుకేషన్ ఎల్కేజీ నుంచి 10th వరకు అక్కడ చదివి మళ్ళీ ఇంటర్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇటుకు వచ్చి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి తర్వాత ఐ వెంట్ టు యుఎస్, అమెరికాలో ఎంబీఏ కంప్లీట్ చేశాను. దెన్ అక్కడ ఇట్ వాజ్ ఎ రెసెషన్ టైమ్ అండ్ నాకు కూడా సెల్ఫిష్ పీపుల్ నాకు నచ్చలేదు, మరి ఓవర్ సెల్ఫిష్ అండి అమెరికాలో బాబోయ్. నో, ఐ యూస్ టు వర్క్ ఇన్ లిక్కర్ స్టోర్ అండ్ ఆల్, బట్ ఐ డింట్ లైక్ దట్ ఓవర్ సెల్ఫిష్నెస్. ఐ కేమ్ బ్యాక్. రాగానే మరి ఇప్పుడు ఏంది, ఎన్బిఏ ఏంది, జాబా? నో. పీపుల్ వెన్ ఐ గో ఫర్ ఇంటర్వ్యూ దే సెడ్ అరే యు ఆర్ ఓవర్ టాలెంటెడ్. దెన్ మరి ఏం చేద్దాం, ఎనీథింగ్ ప్రొఫెషనల్గా చేయాలి అని చెప్పి ఐ చూస్డ్ దిస్ ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకొని పెట్టుకున్నా. రేపు పొద్దున ఏదన్నా తేడా కొడితే అది ఉండాలి, ఒక ప్యారలల్ గా ఒకటి ఉండాలి. సి ఎండ్ ఆఫ్ ది డే వీ నీడ్ మనీ అండి. అవును, ఎగ్జాక్ట్లీ, ఎవరైనా అంతే. మనీ గివ్స్ యూ రెస్పెక్ట్, మనీ గివ్స్ యూ ఎవ్రీథింగ్. లిటరల్ గా చెప్తున్నా, దిస్ ఈస్ ది ఫ్యాక్ట్. అవును, నిజం. సో డబ్బులు కావాలి మనకి. సో ఐ యూస్ టు, అప్పుడు ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయింది. దెన్ ఈ మూవీ స్టార్ట్ చేస్తున్నాను. మూవీస్ ఇక్కడ రాలేవండి, ఎలా ఇస్తారు? 2000, 3000 ఫ్రీగా చేయాలి కొన్ని సినిమాలు. బాయ్స్ కి అయితే చాలా 2000, 3000 కొన్ని. ఒక సినిమా అయితే 50,000 రివర్స్ నేనే ఇచ్చుకున్నా, నేనే మోసపోయాను. వాడు ఇచ్చేసి వాడే మెయిన్ విలన్ అన్నాడు, హడావిడి చేశాడు వాడు జంపు. సో అలా చేస్తూ 1000 రూపాయలు, 500, 1000, 2000, 3000, 3000, 4000 అలా 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 చేస్తూ కొన్ని దాంట్లో ఫ్రీగా చేస్తూ అలా చేసుకు మరి సర్వే అవ్వాలి కదా. సర్వే అవ్వాలంటే నేను ఏం చేశాను అంటే ఒక చిన్న రెస్టారెంట్ పెట్టానండి.
ఇక్కడ ఐ నీడ్ డైలీ ఇన్కమ్. సి ఒకటి నేను ఐ బిలీవ్ ఇన్ డైలీ ఇన్కమ్. వీ నీడ్ డైలీ ఇన్కమ్. మంత్లీ శాలరీ కాదండి. మంత్లీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ మంత్లీ శాలరీ. మంత్లీ శాలరీ వస్తుంది 10 రోజులలో అవుట్, ఈఎంఐలు వెళ్ళిపోతాయి. బికాజ్ యూ విల్ హ్యావ్ సమ్ కమిట్మెంట్స్, మీకు తెలుసు. ఆ కమిట్మెంట్స్, ఈఎంఐస్ అవన్నీ అన్ని లాస్ట్ 10 రోజులు ఇంకా అయిపోయింది, ఏం ఉండే అక్కడ ఇల్లే. సో నాకు ఐ బిలీవ్ ఇన్ డైలీ ఇన్కమ్. డైలీ ఎట్లా సంపాదించాలనేది నేను ఎంబీఏ చేసా కదా. లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ నాకు బాగా తెలుసు. తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో బిజినెస్ ఎలా పెట్టాలి, డైలీ ఇన్కమ్ కావాలి. సో అలా ఒక చిన్న రెస్టారెంట్ సెటప్ చేసుకొని అలా ఒక లీజ్ కి ఇచ్చేసి మణికొండలో ఐ హ్యావ్ ఎ షవర్మా స్టోర్, వెరీ ఫేమస్ అండి. ఇట్స్ బిన్ 13 years. షవర్మా చాలా ఫేమస్ మణికొండ ఓయి కాలనీలో. సో అక్కడ కూడా బిజినెస్ ప్లాన్ చేశాను నేను. ఎందుకంటే వర్కర్ ఉండరండి, వర్కర్ వెళ్ళిపోతారు. నేను ఐ సెడ్ హిమ్ యు బి ఏ బిజినెస్ పార్ట్నర్. నేను కూర్చొని ఎంత లెక్క అయింది నా స్కానర్ నేను పెట్టా, మంత్లీ నాకు ఏమైనా ఇచ్చేసి సింపుల్ బిజినెస్ ప్లాన్. నేను నీకు సెటప్ చేసిన, నువ్వు రెంట్ నువ్వే కట్టుకో, అన్ని నువ్వే కట్టుకో, నాకు మంత్లీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ నేను చేసిన కాబట్టి. సో అలా అదొకటి ఒక రెస్టారెంట్ సెటప్ చేసిన. సో ఐ గెట్ దట్ నౌ ఐ గాట్ ది సెక్యూరిటీ. ధైర్యం వచ్చింది, సినిమాలు మళ్ళీ తిరగడం స్టార్ట్ అయినా. సో దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం దీనిపైన డిపెండ్ అయిపోయింటే కష్టము. ఇండస్ట్రీ సినిమాలు చేస్తే మళ్ళీ డబ్బులు రాపట్టడం కూడా చాలా కష్టం అండి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో అలా ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. ఈ బలగం ముందు వరకు బలగం సినిమా షూటింగ్ చేసా. ఆ ముందు ఒక 1 year ఏమైందంటే ఇంకా నాకు బ్రేక్ రాదు, నాకు అర్థమైపోయింది ఇంకెన్ని సినిమాలు చేయాలి, ఎవడు గుర్తుపట్టి సావట్లేదు నన్ను, ఇంకేం చేయాలి నేను అని ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్. సో దట్ ఈస్ వాట్, అది ఉంది కాబట్టి ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్. ఆల్రెడీ ఉంది కాబట్టి చేస్తూ కేసులు చేస్తూ బలగం పడింది, అయిపోయింది, ఇది పడింది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఎల్ఎల్బి ఉంది, బలగం ఉంది. సో వెన్ ఐ గో అవుట్ విత్ ఎ కేస్ ఆర్ వెన్ ఐ గో టు ద కోర్ట్ విత్ ఎ కేస్, పీపుల్ రికగ్నైజ్ మీ, నాకు పనులు తొందర అవుతున్నాయి. సో ఈ సినిమా అనేది అలా యూజ్ అవుతుంది నాకు. సో గోయింగ్ ఆన్. సినిమా ఆబ్వియస్లీ ఒక సినిమాలో నేను సెలెక్ట్ అయ్యానంటే ఐ ఫైండ్ పీపుల్ టు షేర్ మై హ్యాపీనెస్. పీపుల్ వెతకారు ఎవరికి చెప్పాలి చాలా హ్యాపీగా ఉంది నాకు అని. సో దట్ ఈస్ వాట్ ఆ హ్యాపీనెస్ వరే. సి నేను అనేది ఒక్కటండి, మన లైఫ్ లో ఏదేమన్నా కానీ ఏదైతే నీకు హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని కంటిన్యూ అయిపోవాలి అంతే. ఎవరిని పట్టించుకోదు. వన్ లైఫ్, దెర్ ఇస్ నో టుమారో, దెర్ ఇస్ నో టుమారో. రేపు పొద్దున ఏం జరుగుతుందో ఎవ్వడికి తెలియదండి, ఏదైనా జరగచ్చు. సో ఉన్నంతసేపు హ్యాపీగా ఉన్నామా, నీకు నచ్చిన పని చేసినామా లేనా అనేదే ఇంపార్టెంట్. డోంట్ కేర్ అబౌట్ సొసైటీ. సొసైటీ నెవర్ థింక్స్ ఆఫ్ యూ. ఎవడి బాధలు ఎవడి పనులు వాడుకుంటాయి. వాడేదో చూస్తాడు, వీడేదో అని ఎవడేమో అనుకోడండి. వాడు టైంపాస్కి అనుకుంటానండి. యూ డూ యువర్ వర్క్స్. మన లైఫ్ మన చేతిలోనే ఉంటుంది, మనమే డిసైడ్ చేసుకోవాలి. ప్రాపర్గా మన నచ్చిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని హర్ట్ చేయొద్దు, అంతే. సో ఇంకోటి, ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు, అంతా బాగుంది. ఇంతకీ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎంతమంది ఉన్నారు? అసలు ఇది స్కిప్ చేసే ప్రసక్తే లేదు. లేదు వద్దులేండి అవన్నీ ఎందుకు. అంటే ఉన్నారా లేదా? లేదా వద్దండి, టాపిక్ వద్దు. నెక్స్ట్ ఉన్నారా లేదా అంతే. ప్లీజ్ ప్లీజ్. అంటే అంతమంది ఉన్నారు. లేదు మీరు ఏమని అనుకోండి. నో ఇంకా నెక్స్ట్. సో దట్స్ వాట్. సరే, లవ్ పైన మీ అభిప్రాయం? ఇదైతే స్కిప్ చేయరాదు. లాస్ ఆఫ్ వాల్యుబుల్ టైం. ఓకే. సి అంటే ఎలా ఉంటుంది అంటే లవ్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్. యూ విల్ బీ అట్రాక్టెడ్. ఒక వరల్డ్ అట్రాక్ట్ అయిపోయి ఒక డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళిపోతావు. మీకు ఏం జరుగుతుంది లైఫ్లో నాకు తెలియదు. టైం వాల్యూ అనేది వెళ్ళిపోతుంది, టైం వెళ్ళిపోతుంది అండి. ఇట్ జస్ట్ గోస్ అవే, యూ డజంట్ నో. సో ఐ సే లాస్ ఆఫ్ వాల్యుబుల్ టైం. మ్యారేజ్ పైన అభిప్రాయమా? గుడ్. యా. ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? ఇన్ని చెప్పారు. అంటే ఏం లేదు, మ్యారేజ్ ఎందుకు ఈ టాపిక్ మ్యారేజ్ ఐ వుడ్ సే మ్యారేజ్ ఇస్ ఎ రెస్ట్రిక్షన్, మ్యారేజ్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో వెన్ యూఆర్ టోటలీ, అంటే ఎట్లా ఉంటుందంటే వెన్ యూఆర్ టోటలీ సెటిల్డ్, వెన్ యూఆర్ రెడీ, యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్. బికాస్ నీ నెక్స్ట్ జనరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మన జనరేషన్ మన వరకు ఎండ్ అవ్వకూడదు. అండ్ ఇక్కడ లైఫ్ జస్ట్ గోస్ అవే అండి. లైఫ్ జస్ట్ టైమ్ ఇస్ జస్ట్ గో. మీరు చూస్తే న్యూ ఇయర్ అలా స్టార్ట్ అయింది, అయిపోయింది. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు ఎంటర్ అయిపోయాము. నేను అదే అంట, ఏం చేసావు ఈ సంవత్సరము? నేను పీపుల్కి ఒకటి చెప్తా అండి. ఐ సే ఎవ్రీ వన్,
ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి పెట్టుకోండి. క్రియేట్ షార్ట్ గోల్స్. ఒక గోల్ అనేది బిగ్గర్ గోల్ ఒకటి ఉంటుంది. దానికి నువ్వు చేయడానికి ఏం చేస్తున్నావు, వాట్ యూర్ వర్కింగ్ ఫర్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు బిల్డ్ ఏ బాడీ, యూ వాంట్ టు బికమ్ లీన్, దానికి వాట్ యూర్ వర్కింగ్ ఫర్ ఇట్. సో క్రియేట్ షార్టర్ గోల్స్ ఎవ్రీడే. ఈ రోజు రేపు చేసే పనులు ఈ రోజు రాత్రి రాసుకోండి, చేస్తూ టిక్స్ పెట్టుకోండి, సో దట్ ఇట్ గెట్స్ కంప్లీటెడ్ అండి. టైం ఆగదు, ఏజ్ జస్ట్ గోస్ అవే, టైం జస్ట్ గోస్ అవే. ఎప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు తెలియదు. సో ఐ బిలీవ్ ఇన్ ఆల్ దిస్. సో మిమ్మల్ని చూస్తుంటే వర్కౌట్ అయితే బాగా చేస్తారు అనిపిస్తుంది. ఎంత టైం స్పెండ్ చేస్తారు? ఎందుకంటే 1 hour అంటే డిపెండ్స్. అంటే ఇప్పుడు నేను కూడా ఐఎమ్ ఆల్సో లేజీ పర్సన్ ఆబ్వియస్లీ. అంటే నేను వై ఐ డూ ఇన్స్పిరేషనల్ చెప్పకండి. See, the reason behind saying inspirational words because నేను ఇన్స్పైర్ అవుతాను. అది నేను చెప్తుంటేనే. ఇప్పుడు నేను నీకు చెప్పాలంటే నేను ఇన్స్పైర్ అయి ఉండాలి కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఐ స్పీక్. ఐ యూస్ టు డూ ఇన్స్పిరేషనల్ వీడియోస్. నా పాత అకౌంట్ ఉండే ఇన్స్టాగ్రామ్, అది పోయింది, స్కామ్ సంథింగ్ హస్ గాన్. ఇప్పుడు బాగా ఇన్స్పిరేషనల్ వీడియోస్ చేసేవా నేను. అది చేసినప్పుడు ఐ హ్యావ్ టు బి ఇన్స్పైర్డ్. అది ఖచ్చితంగా నేను ఇన్స్పైర్ ఉండాలి, నేను ఒకటి ఇన్స్పిరేషనల్ వీడియోస్ చేస్తుండాలి. కాబట్టి నేను ఇన్స్పిరేషనల్ వీడియోస్ చేసినప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యి నేను సిన్సియారిటీ పెంచుకుంటుండే. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ కేబిఆర్ పార్క్ వెళ్ళిపోతాను 5:30 ఆ టైంలో, హ్యాపీగా ఒక 1 round, నో రన్నింగ్, వాకింగ్, హ్యాపీగా ఇయర్ పాడ్స్ పెట్టుకోవాలి, హ్యాపీగా 1 round వేసేసి వచ్చి మంచి ఒక 1/2 hour. ఈ జిమ్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే ఐ హ్యావ్ ఏ టార్గెట్ ఏంటంటే ఈ మన రామ్ చరణ్ మూవీలో ఐ షుడ్ హ్యావ్ దట్ గుడ్ బాడీ. అది ఏ రోల్ అనేది నాకు తెలియదు కానీ బట్ దే సెడ్ అరే ఇలా ఉండాలి. ఆబ్వియస్లీ టార్గెట్, ప్రెషర్, ఐ హ్యావ్ టు డూ ఇట్. అది ఎండ్ ఆఫ్ ది డే అది నా హెల్త్కి మంచిది. ఏది చేసినా కానీ లక్కీ టు బీ అన్ యాక్టర్ బికాస్ అట్లీస్ట్ ఐఎమ్ బీయింగ్ హెల్దీ. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ క్యారీ టువర్డ్స్ యువర్ ఎండ్, యువర్ బాడీ. అండ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎ ప్రెజర్ టు సో కాల్డ్ హార్ట్. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఇది ఒక్కటి కంటిన్యూగా కొట్టుకుంటూనే ఉంటుంది. సో దీనికి అసలు ప్రెజర్ ఇయ్య. సో మనం ఇక్కడ ఏ ప్రెజర్ తీసుకుంటే అది ఇక్కడ తగులుతుంది, ఇక్కడ తగిలితే బాడీకి మొత్తం తగులుతుంది. సో రిలాక్స్. సో అంటే జిమ్ కి సంబంధించి ఏమైనా టిప్స్ చెప్తారా బాయ్స్ కి కానివ్వండి గర్ల్స్ కి? టిప్స్ అంటే వెయిట్ లాస్ వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే డోంట్ గో ఫర్ జాగింగ్, రన్నింగ్ అండ్ ఆల్, జస్ట్ వాక్. ఆ వాక్ చేస్తూ 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 ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో నీకు తెలియకుండానే నీకు ఆ ఇంచ్ లాస్ లిటరల్గా కనిపిస్తుంది. వెయిట్ తగ్గడం కష్టం, ఇంచ్ లాస్ నీకు విజిబుల్ ఇంచ్ లాస్కి తగ్గుతూ ఉంటుంది. తర్వాత వెయిట్ లాస్. దాంతోపాటు మీరు ఎక్కువ తినొద్దు, చిన్న చిన్న అమౌంట్స్ అప్పుడు తినాలి. ఎక్కువ ఎందుకు తినొద్దు అంటారంటే మీరు ఎక్కువ తినేసారు అనుకోండి డైజెషన్కి ప్రెషర్ అవుతుంది. ఇప్పుడు ఇది డైజెస్ట్ చేయాలి, గట్ డైజెస్ట్ చేయాలి కాబట్టి దానికి ప్రెషర్ అవుతుంది. చిన్న చిన్నగా తింటే డైజెషన్ ఈజీ అవుతుంది. సో అందుకే ఏమంటారు చిన్న చిన్నగా తిను, ఇట్స్ ఓకే. సో లైక్ 1 hourly ఒక ఇంత క్వాంటిటీ తింటూ ఉంటే ఇట్ విల్ బి గుడ్. దాంతోపాటు నువ్వు వర్కౌట్ అనేది చేస్తూ ఉంటావు కాబట్టి లైట్ వాకింగ్ కానీ లైట్ వర్కౌట్, హెవీ వర్కౌట్ చేయొద్దు. నో హెవీ లిఫ్టింగ్. మీరు రీసెంట్గా చూస్తే 14 years అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చింది. ఏంటండి దరిద్రం అక్కడ 14 years బాబుకి హార్ట్ అటాక్ రావడం ఏంటి? ఎంత ప్రెషర్. మళ్ళీ ఒక అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్ చేసేసి చనిపోయింది. సో హెవీ చేయొద్దు, లైట్ వెయిట్స్ చేస్తూ ఎక్కువ రెప్స్ చేయాలి. నేనైతే అది బిలీవ్ చేస్తా. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డూ దాట్. కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా నీ బాడీలో చేంజెస్ ఉంటాయి. ఓకే. సో ఎక్కువ హార్డ్ గా కాకపోయినా కొంచెం లైఫ్ లో కంటిన్యూ చేయాలి. కన్సిస్టెంట్. ఎనీథింగ్ కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటేనే. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్టర్, కన్సిస్టెంట్ గా యాక్టింగ్ చేస్తూ ఉంటేనే నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ స్కిల్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తూ ఉంటాయి. సో కన్సిస్టెంట్ గా చేయాలి. అది ఏమన్నా కానీ వర్కౌట్ కానీ వాట్ ఎవర్ యూ షుడ్ బి కన్సిస్టెంట్. అంటే కన్సిస్టెంట్ అంటే రెగ్యులర్ గా చేస్తూ ఉంటేనే నీకు రిజల్ట్ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఏదో వచ్చేసింది ఇలా చేసేస్తా. 1 day బాడీ బిల్డర్స్ ఉంటారండి జిమ్ లో. వాడు ఒక్క రోజునే బాడీ వచ్చేసేలా వాడికి అరే ఏమేమో చేస్తుంటారు వాడు, వెరైటీగా. నీకు జిమ్ లో చూస్తే వింత పీపుల్ కనిపిస్తుంటారు. 1 day బాడీ బిల్డర్ అయిపోలేడు. అది కుదరదండి, అందుకే హార్ట్ అటాక్లు వస్తాయి. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. నువ్వు ఇవాళ స్టార్ట్ చేసినావు అంటే 1 year టార్గెట్. 1 year, ఈ ఇయర్ స్టార్ట్ చేసినావు 1 year. ఇవాళ మార్చ్ 3rd కి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ March 3rd వరకు టార్గెట్. ఊరికే వెయిట్ చూసుకోవద్దు, 6 months కి వెయిట్ చూసుకోవాలి. అప్పుడు నీకు డిఫరెన్స్ తెలియదు. ఎవ్రీడే చూసుకున్నాము నేను తగ్గలేదు అంటే అరే నీకు తగ్గుతుంది. నువ్వు తింటూ ఉంటావు కదా. ఒక రోజు అయ్యో నేను తగ్గలేదు. మెయిన్ లేడీస్ అండి అయ్యో నేను తగ్గలేకపోతున్నా అంటే తగ్గరు, టైం పడుతుంది. ఇట్ టేక్స్ టైం. ఎనీవేర్ సక్సెస్ టేక్స్ టైం. సక్సెస్ ఇస్ నెవర్ ఓవర్ నైట్.
ఎవడైతే టక్కుని లేసాడో అలానే పడతాడండి అవును. సక్సెస్. నాది చూస్తే నా కెరీర్ ఏంటంటే ఒక్కో ఎక్కుంటూ ఒక్కో డైరెక్టర్ చేస్తూ ఇక్కడ వరకు వచ్చా. సో నాకు అన్ని తెలుసు, ఆ బాధలు Up and అదేంటి, ఐ downs నో అన్నీ కూడా. ఎవ్రీథింగ్, అప్ అండ్ డౌన్స్. ఇట్స్ లైక్ హార్ట్ బీట్. మనం ఓకే. తీస్తాం ఈసీజీ తీస్తే ఎలా ఉంటుంది, అవునవును. మన లైఫ్ కూడా అలానే ఉంటుంది. ఇట్స్ లైక్ ఈసీజీ, అప్ డౌన్ అంతే. యూ షుడ్ ఫేస్ ఇట్. డౌన్ పడ్డావు మళ్ళీ పైకి లేస్తావు, డౌన్ పడ్డావు అని డౌన్ అవ్వద్దు. షుడ్ కమ్ బ్యాక్ అగైన్, కమ్ బ్యాక్ స్ట్రాంగర్. డోంట్ రిపీట్ ది సేమ్ మిస్టేక్, కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అంతే. సో మనం మూవీ గురించి అయితే అన్ని మాట్లాడాం కదా. సో మీరు ఎల్ఎల్బి చేశారు కాబట్టి బేసిక్ గా చాలా మందికి ఉన్న ఒక కామన్ ప్రాబ్లం, దానికి సొల్యూషన్ అడుగుతాను. ఏంటంటే అప్పిచ్చి రిటర్న్ తీసుకోలేకపోతున్నారు. ఇది చాలా కామన్ ప్రాబ్లం. అంటే నేను బలగంలో కూడా అదే క్యారెక్టర్ చేశా కదా. అవును. అంటే నాలంటాడు ఉంటే ఏం చేయాలన్నా అవును, అంతేరా. అంతే. అంటే మీ పరంగా ఎల్ఎల్బి పరంగా కూడా ఎలాంటి రూల్స్ ఎలా తీసుకోవచ్చు? నా పరంగా బలగం పరంగా అయితే కొట్టి తీసుకుంటాము. ఓకే. సో ఇక్కడ లా స్ట్రిక్ట్ కాబట్టి కష్టము కొట్టడం అంతే. మళ్ళీ ఒకప్పుడు అలా ఉండే, ఇప్పుడు ఏంటంటే ప్రతి లేన్ లో సీసీ కెమెరా వచ్చేసిందండి, ప్రతి బిజినెస్ లో సీసీ కెమెరా. సో వాట్ ఎవర్ యూ డూ యూ గెట్ కాట్. సో దో ఫిజికల్ ఫోర్స్ కానీ ఫిజికల్ అసాల్ట్ అట్లాంటివి ఏమి ఉండకూడదు ఇప్పుడు. సో దాన్ని ఎలా మనము అవాయిడ్ చేయాలి అంటే, ఎలా మనం ప్రొలాంగేట్ చేయాలి, లేదా టైం తీసుకోవాలంటే, ఫస్ట్ డబ్బులు ఇచ్చినప్పుడు వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ ఇన్ సో కాల్డ్ కోర్ట్ ఆర్ లా ప్రకారంగా చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. ఏదో ఇచ్చేసాడు, వాడు వచ్చి హరాస్ చేశాడు, నేను చచ్చిపోతా అంటే కుదరదండి. అది డజంట్ వర్క్అవుట్ బికాజ్ యూ హ్యావ్ ఎ సొల్యూషన్. మీకు నీకు ఎవరైనా వచ్చి హరాస్ చేస్తున్నారు అనుకో, యూ కెన్ ఫైల్ ఎ పోలీస్ కంప్లైంట్. పోలీస్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంది, నాకు టైం కావాలి, దిస్ ఇస్ వాట్ హరాస్మెంట్ చేస్తున్నాను అని చెప్పి నువ్వు హరాస్మెంట్ ఖచ్చితంగా నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీసు వాళ్ళు తీసుకోలేదు అనుకోండి, రెఫర్ టు కోర్ట్ త్రూ కూడా పోలీస్ కేసు ఫైల్ చేయించవచ్చు. నంబర్ 1. నంబర్ 2, యూ ఆల్సో హ్యావ్ ఎన్ ఆప్షన్ ఫర్ టేకింగ్ మోర్ టైమ్ కాల్డ్ ఇంజెక్షన్. అంటే టెంపరీగా ఒక ఇంజెక్షన్ సూట్ అనమాట. అంటే ఏదైనా యాక్ట్ రిపీటెడ్గా చేస్తున్నప్పుడు దాన్ని ఆపడానికి, లేకపోతే దాని టైం తీసుకోవడానికి ఇంజెక్షన్ సూట్ వేసినాం అనుకోండి, మీరు ఎవరైతే వస్తున్నారో మీ ఇంటికి వచ్చి టార్చర్ చేస్తున్నారు, లేకపోతే ఫోన్లో టార్చర్ చేస్తున్నారు, వాళ్ళందరి నుంచి మీకు బ్రేక్ వచ్చేస్తుంది. ఇంకోటి ఏమీ లేదు, పరిస్థితి ఇంకా అయిపోయింది, యూఆర్ టోటలీ అవుట్. యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ కాల్డ్ ఐపీ, ఇన్సాల్వెన్సీ పిటిషన్. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అని ఒకటి ఉంటుంది. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే మొత్తానికి కట్టకుండానే కాదు, అది కూడా టైమే. సో ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఉన్నప్పుడు, ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసినప్పుడు ఏంటంటే, ఎవరెవరైతే మీకు అప్పులు, ఎవరెవరికైతే మీరు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ డీటెయిల్స్, ఓకే, ప్రూఫ్స్ ఏమేమి ఉన్నాయి, ఎంత డబ్బులు ఇవ్వాలి, డీటెయిల్స్ అన్ని అయిన తర్వాత వాళ్ళకి నోటీస్ వెళ్తుంది దట్ యూ నీడ్ సమ్ టైమ్ అని. కోర్ట్ త్రూ నోటీస్, ఇన్సాల్వెన్సీ పిటిషన్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, బికాజ్ నో వన్ విల్ గివ్ యూ లోన్. వేరే ఇంక ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నీకు లోన్స్ ఇవ్వవు. సో అది చాలా నెగిటివ్ అవుతుంది మనకి మార్క్. బట్ ఏంటంటే ఇప్పుడు చావడం కన్నా అది బెటర్ కదా. పోనీ తీసుకున్నాము, దాన్ని రికవర్ చేసుకోవడానికి నువ్వు ఇవ్వడానికి టైం అడుగుతున్నావు నువ్వు. సో యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఇన్ కోర్ట్స్ కాల్డ్ ఇంజంక్షన్ సూట్ ఉంది. నువ్వు యూ కెన్ ఫైల్ హెరాస్మెంట్ కేస్ ఇన్ పోలీస్ స్టేషన్. ఇది ఏదైనా ఖచ్చితంగా సొల్యూషన్స్ అనేది ఖచ్చితంగా ఉన్నాయి. దానికి నువ్వు ఏదో బాధపడిపోయి వీడు ఇలా చేయాలి. ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు కదండి, అప్పులు ఇవ్వాలి, వీడు టార్చర్ చేస్తున్నారని వాడు వేసుకోవడము, చనిపోవడం. ఎందుకు? వన్ లైఫ్ అండి, పుట్టడమే అదృష్టం, మనిషిలా పుట్టడమే అదృష్టము, దాన్ని ఎండ్ చేసుకోవద్దు. సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకలాగా ఉండేవి. ఇప్పుడు ఈ టైంలో నువ్వు బాధ ఉన్నావు కాబట్టి ఎప్పుడు బాధగానే ఉండవు, చేంజ్ అవుతాయి ప్రతి. సో దాన్ని బట్టి ఏంటంటే ఎవ్రీ సిచ్యువేషన్ విల్ హ్యావ్ ఎ సొల్యూషన్. ఖచ్చితంగా సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి, బాధ పోతుంది, అన్ని సొల్యూషన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఆస్క్ టైం, ఇంకా టైం అడగండి, ఇట్స్ ఓకే. లేదు అంటే యూ హ్యావ్ సొల్యూషన్స్ త్రూ కోర్ట్ ఆర్ పోలీస్ స్టేషన్. అంటే కొంతమంది అన్నారు ఐపీ వల్ల అసలు మొత్తం ఏమి కట్టొద్దు, ఇంకా జీరో అన్నట్టుగా కూడా. జీరో అని ఏముండదు. అంటే ఐపీ నువ్వు పెట్టినప్పుడు ఏంటంటే నీ పేరు పైన ప్రాపర్టీస్ ఏమి ఉండకూడదు. ఫస్ట్ నీ పేరు పైన. ఇప్పుడు ఐపీ నేనున్నాండి, ఓకే, నేను అందరికి డబ్బులు ఇవ్వాలి, నేను ఐపీ పెట్టేసిన. సో ఇప్పుడు మీకు కూడా నేను డబ్బులు ఇవ్వాలి. సో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ యూ. మీరు ఏం చెప్పాలి అంటే, వాడు చెప్పేదాన్ని అబద్ధం, వాడి దగ్గర ఆల్రెడీ కార్లు ఉన్నాయి, వాడి దగ్గర బంగ్లా ఉంది, వాడు అంటే ఐపీ పెట్టినప్పుడు ఆ లాస్ట్ 1 yearలో ఏ ట్రాన్స్ఫర్స్ అవ్వదు, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్స్ కానీ మనీ ట్రాన్స్ఫర్స్ కానీ అవ్వకూడదు. అవి అవుతే మళ్ళీ నెగిటివ్ నాకు. ఆబ్వియస్లీ నేను వేరే పైన చేసుకోవచ్చు కదా, బినామీని పెట్టుకుంటా, ఇంకెవరిపైన చేస్తా. సో ఇవన్నీ ఉంటాయి. సో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ విల్ బీ ఆన్ యూ. నువ్వు చెప్పొచ్చు, లేదు వాడి దగ్గర కార్ ఉంది,
ఆల్రెడీ ప్రాపర్టీ ఉంది, మొన్న 1 year క్రితమే ట్రాన్స్ఫర్ చేసిండు, అదంతా వాన్ ప్రాపర్టీస్ అని చూపించుకోవాలన్నమాట. ఓకే. సో దట్ నీకు రికవరీ అవుతుంది. కానీ ఐపీ పెట్టినంత మాత్రాన మొత్తం ఎగ్గొట్టడం అయితే కాదు. ఇట్ ఈస్ టైం తీసుకుంటున్నావు నువ్వు. ఏదైతే ప్రెజర్ నుంచి టైం తీసుకొని యూ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. మళ్ళీ సంపాదించు, మళ్ళీ కష్టపడు. అరే యూ ఆల్వేస్ కష్టపడాలి అనుకునే వాళ్ళకి ఎప్పుడు ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఒక యాక్ట్రెస్సే కదండి, యూఆర్ కమింగ్ అండ్ వర్కింగ్ హియర్. సో మనం కష్టపడాలి, మనకు కావాలంటే యుల్ ఫైండ్ ఏ స్పేస్, యుల్ ఫైండ్ ఏ వే టు యునో ఎర్న్. సో మనకు అనిపించాలి కష్టపడాలి, నేను సంపాదించాలనుకుంటే నువ్వు ఎలానా సంపాదించు. నువ్వు టైం తీసుకున్నావు, ఇప్పుడు ప్రెజర్ తగ్గిపోయింది, కష్టపడు, రీపే చేయి. ఎందుకంటే నువ్వు ఇన్సాల్వెన్సీ నేను ఉండిపోయినావు అనుకో లైఫ్ లాంగ్, నీకు లోన్స్ రావు, యూఆర్ నథింగ్ ఇన్ సొసైటీ. అసలు దేనికి పనికిరావు నువ్వు. జాబ్స్ రావు, గవర్నమెంట్ జాబ్స్ రావు, లోన్స్ రావు, ఏం రావు. సో ఇన్సాల్వెన్సీని రికవర్ చేసుకోవాలి, నువ్వు టైం తీసుకోవాలి. కానీ ఇన్సాల్వెన్సీని అడ్వాంటేజ్గా యూజ్ చేసుకుని చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఓకే అండి. సో మీకు ఎవరైనా క్రష్ ఉన్నారా హీరోయిన్స్ లో? క్రష్ ఐ లైక్ శ్రీలీల గారు బికాస్ ఐ స్పోక్ విత్ హర్ కాబట్టి. అంతే. అండ్ దెర్ ఇస్ నో నథింగ్ కాల్ బికాస్ ఐ లవ్ హర్ క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్. రష్మిక మందన్న గారి పైన మీ అభిప్రాయం ఆఫ్టర్ యాక్టింగ్ దిస్ పుష్ప? అరే ఎవ్రీ షీ ఇస్ అ గోల్డెన్ లెగ్ అమ్మా. అంతేనా? అరే ఇక్కడ అన్ని చాలా హిట్ అయినాయి, తను చేసే సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. గోల్డెన్ లెగ్, యానిమల్, పుష్ప. అంటే హిట్ ఎంత ఇంపార్టెంట్ చూసారా? హిట్ అవుతుంటే అలా డబ్బులు పెరిగిపోతాయి అంతే, మార్కెట్ పెరిగిపోతాయి కానీ మార్కెట్ వచ్చేస్తుంది. సో మీరు చెప్పారు కదా ఇందాక లైఫ్ అంటే అప్ అండ్ డౌన్స్ అన్ని ఉంటాయని చెప్పి, సో మీకు బాగా డౌన్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా? చాలా డౌన్స్ ఉన్నాయండి, ఫైనాన్షియల్ ప్రెజర్స్ కూడా ఉండే. మా నాన్న వీఆర్ బార్న్ రిచ్, బట్ ద థింగ్ ఇస్ ఐ డోంట్ టేక్ ఎ సింగిల్ పెనీ ఫ్రమ్ మై హోమ్ బికాస్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. మా నాన్న ఏం చేశారంటే చదివిపించాడు చాలు, ఇంకా బికాజ్ దాన్ని చాలా ఖర్చు పెట్టాడు, ఎన్నో సాక్రిఫైస్ చేశాడు. సో నౌ ఐ షుడ్ ఎర్న్. సో చాలా బ్యాడ్ సిచ్యువేషన్. మీకు కరోనా టైంలో కూడా డబ్బులు వాల్యూ తెలిసింది లిటరల్గా. ఐ లాస్ట్ అరౌండ్ 7 to 8 kgs. ఎప్పుడు వెయిట్ లాస్ ఎంత కష్టపడితే చాలా ఈజీగా అయిపోయారు. టెన్షన్స్ వల్ల, ప్రెజర్స్ వల్ల. ఫైనాన్షియల్ ప్రెజర్స్ అంత డేంజర్ ఏముండదు. బట్ అగైన్ చాలా డౌన్ స్టేజ్ ఉంది, చాలా డౌన్. డబ్బులు లేవు, నువ్వు ఎన్ని ప్రాపర్టీలు ఉంటే ఏం చేసి నెత్తి మీద కొట్టుకోవాలా? సో ఆ రొటేషన్ డబ్బులు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైంలో చూస్తే జాబ్ వాళ్ళకి చాలా యూజ్ అయింది. కంపెనీ స్టార్టెడ్ పేయింగ్ దెమ్ ఇన్ కరోనా ఆల్సో కదా, అది చాలా యూజ్ అయింది. ఈ రెగ్యులర్ ఈ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా నెగిటివ్ అయిపోయింది. సో ఆ టైంలో మనీ వాల్యూ ఐ వాజ్ టోటలీ డౌన్ ఫాల్డ్ అండి. నేను పెట్టిన ప్రతి బిజినెస్ ఏం హిట్ అవ్వలేదు, ఫ్లాప్ అయింది. కానీ మళ్ళీ ఆ మిస్టేక్ నేను రిపీట్ చేయలేదు. నెక్స్ట్ టైం ఐ కేమ్ బ్యాక్ స్ట్రాంగర్. సో అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్, నౌ ఐమ్ ఫైన్, నౌ ఐమ్ ఓకే. సో ఏంటంటే ఇలా చేయడం వల్ల రేపు పొద్దున్న ఏది వచ్చినా నేను తట్టుకోగలుగుతాను. బికాస్ అన్ని చూసుంటాను కదా నేను ఆల్రెడీ, డౌన్ఫాల్ అని చూసాను కాబట్టి నాకు తెలుసురా బాబు, ఇట్స్ ఓకే, ఐ కెన్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అని ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. ఎందుకంటే నేను ప్రయత్నించాను కాబట్టి. ఒకటే చెప్తానండి, ప్రయత్నించేటోడే ఓడిపోతాడు. ప్రయత్నించడానికి ఏం తెలియదు, ఓడిపోవడం తెలియదు ఆడికి. ఆడు అలానే ఉంటాడు, లైఫ్ అంతా ఇలానే ఉంటుంది. ఇలా ఉంటే చచ్చిపోతాను అదే అంటే చూడు, వెన్ యూర్ లైన్ ఇస్ స్ట్రైట్ యు ఆర్ అవుట్, వెన్ యూర్ అప్ అండ్ డౌన్ యు ఆర్ అలైవ్. దిస్ ఈస్ లైఫ్. మంచి ఎగ్జాంపుల్. సో ఫైనలీ అండి, చాలా మంది కృష్ణానగర్ లో మనం చూస్తూ ఉంటాము, ఎంతో స్ట్రగుల్ అవుతున్నారు. లైక్ ఒక చిన్న అవకాశం వస్తే బాగుండని ఫ్యామిలీని వదిలేసుకొని కెరియర్ అంతా పక్కన పెట్టి కొన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు, కానీ అవకాశాలు లేవు. మరి ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులకి మీరు యాజ్ యాక్టర్ గా ఏం చెప్తారు? మీరు అది కృష్ణనగర్ అన్నారు. కృష్ణనగర్ ఏంటంటే, కృష్ణనగర్లో ద రీజన్ బిహైండ్ చూసింగ్ కృష్ణనగర్ ఇస్ రెంట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంది అక్కడ ఉంటారు. బడ్డింగ్ ఆర్టిస్ట్, లేటెస్ట్గా ఎంటర్ అయిన వాళ్ళు యాక్టర్ అయిపోదాము అని ఖచ్చితంగా అనుకొని వచ్చిన వాళ్ళు. నా అడ్వైజ్ ఏంటంటే ప్రాపర్గా రండి. వాట్ యు వాంట్ టు బీ, నీకు నీ విజన్ ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ టు బీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years or 10 years. సో యూ కమ్ విత్ ఎ విజన్, యూ కమ్ విత్ ఎ క్లారిటీ. లేదు వచ్చేసి చేసుకుంటూ వెళ్ళిపోతా, లేదు జూనియర్ ఆర్టిస్ట్ అయిపోతా అంటే ఇట్ డజంట్ వర్క్అవుట్. వాళ్ళు నువ్వు ఒక్కసారి జూనియర్ ఆర్టిస్ట్గా చేసినావు అంటే ఒక్కసారి అక్కడ గుర్తుపట్టేసారు అనుకో, ఇంకోసారి నీకు మెయిన్ రోల్ ఇయ్యరు. నువ్వు సైడ్ క్యారెక్టర్ చేసినా సైడ్ క్యారెక్టర్కి ఫిక్స్ అయిపోతావు నువ్వు. సో క్లారిటీ ఉండు, నీకేం కావాలి, నీకు ఇది కావాలి, దానికి నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు బ్యాక్గ్రౌండ్లో, వాట్ ఎగ్జాక్ట్లీ యూర్ వర్కింగ్ ఫర్ ఇట్. యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నావా, మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నావా, యూర్ మెయింటైనింగ్ యువర్ బాడీ, యూర్ మెయింటైనింగ్ యువర్ కలర్, యూర్ మెయింటైనింగ్ యువర్ స్కిల్స్, దానికి నువ్వు ఏం చేస్తున్నావు. సో నేను అనేది ఒక యాక్టర్కి కావాల్సిన స్కిల్స్ నేర్చుకునే రండి, ప్రాపర్గా రండి, ఆర్ ఎల్స్ డోంట్ కమ్. ఇట్స్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం. ఆపర్చునిటీస్ ప్రతి ఆఫీస్లో ఉంటాయి. ఐ బిలీవ్ ఇన్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్. నో ఆపర్చునిటీ విల్ వెయిట్ ఫర్ యూ, యూ గో అండ్ క్యాప్చర్ ది ఆపర్చునిటీ. ఆపర్చునిటీ నీకే నువ్వు ప్రూవ్ చేసుకో. వెళ్ళి నువ్వు చెప్పు, సార్ ఈ రోల్కి నేను సెట్ అవుతా, దిస్ ఈజ్ వాట్ మీ, దిస్ ఈజ్ ఐ కెన్ యాక్ట్,
ఐఎమ్ అన్ యాక్టర్, ఇవి చేసిన నేను, ఐ నో ఎవ్రీథింగ్, నేను ఒక ప్రొఫెషనల్ యాక్టర్, నేను ట్రైన్డ్ అయిన యాక్టర్, నేను ఇది చేయగలుగుతాను, నువ్వు చేస్తే ఆబ్వియస్లీ విల్ గెట్ ఇంప్రెస్డ్. అవును. అవతల ఇంప్రెస్ అవుతారు కదా, ఇది భలే చేస్తున్నాడు, వీ కెన్ అట్లీస్ట్ గివ్ హిమ్ దట్ రోల్ అని చెప్పి. నీకు ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో యూ హ్యావ్ టు ప్రూవ్. ఎందుకంటే ఆ సెట్లో 24 క్రాఫ్ట్ పీపుల్ ఉంటారు. అది వచ్చిన ఆపర్చునిటీ, నీకు డైలాగ్ వచ్చి నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే అక్కడ ఒక 10 మందిలో ఒక 2 సినిమాలైనా పడితే దెన్ యూర్ లైఫ్ స్టార్ట్స్.